ప్రార్థన చేసుకుని రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవాతి దేవుడు మరి గతించిన ఉదయకాల సమయం అంతా మనల్ని కాచి కాపాడి ఈ రాత్రికాల సమయంలో వేగురిమే ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం ద్వారాగా దేవుడు మనందరితో మాట్లాడుతుండగా మనము శ్రద్ధ కలిగి భయముతో భక్తితో దేవుని మాటలు వింటూ నేర్చుకుంటూ ఆయన చిత్తాన్ని తుదముట్టించే పనిలో ముందుకు సాగిపోదాం. ఓకేనా? కనుక నేటి రాత్రికాలపు కుటుంబ ప్రార్థనని మరి ప్రార్థన చేసుకుని రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషబాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాయుధంలో శుద్ధి సోదరు తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి వేగిరమైన తండ్రి మీ సన్నిధి కాంతలో మా మీద ప్రకాశింపజేసినందుకు మీకు వేలాయుధంలో శుద్ధి సోదరు తండ్రి ఇదిగోండి తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి 5 బదుల జ్ఞానం తండ్రి 9వ అధ్యాయాన్ని తండ్రి మీరు చదువుతుండగా మాకు సమృద్ధిమైన తెలివిని ప్రసాదించండి తండ్రి. ఇదిగోండి తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఈ పరిచయం మీకు మహిళ మాకు దేవుని గారు మీరు ఆశీర్వాదాలు మీరు జరిగించమని నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించాలి వేడుకుని మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. జయగడు ప్రార్థన. నామానికి ఏబడి తెచ్చుకున్న తండ్రి ఈ రాత్రికాల సంధి వేగురు మధ్య పాస్క కోసం ఎంత ఉన్నది ఈ రాత్రికాల సమయంలో నా 5 బదులుగా కన్నం తండ్రి 9వ అధ్యాయం చదువుతుండగా తండ్రి మేము 9వ అధ్యాయం తండ్రి ఆ సందర్భంలో రోజుకి నేర్చుకునేలా చేయండి. ఈ లేచిన బిడ్డలు కానీ వారికి దయచేసి ఈ రాత్రికాల సమయం 9వ అధ్యాయం చదువుకుంటున్నాను తండ్రి ఆ సందర్భంలో ఒత్తిడికి నేర్చుకునేలా చేయండి. మీరు ప్రేమించిన సంఘం దీవించడం ఊదురు వైఎస్ఆర్ నగర్కి సంఘం దీవించడం సంఘ కాపని దీవించడం భోజన కుటుంబాలు కూడా ఆశించడం 2 సంఘం సేవకుని దీవించడం నూతనంగా తరఫీ అవుతున్న మీ సేవలను దీవించండి. ఈ ప్రార్థన యేసుక్రీస్తులో నడుతున్న ఏమో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన కృప కలిగిన పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వేలాది వందనాలు ప్రభా. గత కాలంలో మీ సహాయాన్ని అనుగ్రహించి ఈ సాయంత్రకాల రాత్రికాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను వాక్యం ద్వారా మీరు మాకు ప్రకాశింపజేయబోచున్నందుకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో ప్రార్థించిన 20 బిడ్డలని జ్ఞాపకం చేసుకుంటూ, అలాగే తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాన్ని సంఘ బిడ్డలను ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్కరూ తండ్రి మీ మీద ఆధారపడి మీ మీద ఆనుకుని ప్రభా ప్రతి ఒక్కరూ నాయన భక్తి చేయడానికి తండ్రి మీ పట్ల విధేయత ఉంచడానికి మీ సహాయాలు దయచేయండి. నీ పిల్లలు చేస్తున్నటువంటి పనులోను పరిచర్యలోను ప్రయాణాల్లోనూ జీవన సంబంధమైనటువంటి ప్రతి పనులను మీ సహాయాలను అనుగ్రహించే తండ్రి మరి రాత్రికాల సమయంలో కుటుంబంలోనికి నడిపించారని మేము ఆశిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరూ కష్టపడి తండ్రి గృహాలను కట్టుకుంటూ రెక్కల కష్టార్జితంతో ప్రభా ఈ లోకంలో మనిషికి అందలేని వాటిని అన్నిటినీ నీ బిడ్డలు అందుకుని సర్వాన్ని సమృద్ధిని అనుభవిస్తున్నటువంటి బిడ్డలకి మీ తోడును అనుగ్రహించండి, మీ సహాయాన్ని అనుగ్రహించండి. లేములో ఉంటూ ఇబ్బందులు పడుతూ నాయన ఉపాధులు లేక నాయన ఉన్నటువంటి బిడ్డలకి నాయన చక్కనటువంటి ఉపాధులు దయచేసి ప్రతి ఒక్కరూ కష్టంతో సంపాదించుకున్న ఆహారాన్ని తింటూ ఆయువుతో ఆరోగ్యంతో నాయన మీ సన్నిధిలో ఉంటూ నాయన సంఘంలో ఉంటూ నాయన మీ అందుండి ఆనందించడానికి బ్రతకడానికి మీ సహాయాలు అనుగ్రహించమని సంఘ బిడ్డలను బట్టి వేడుకుంటూ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి నాయన నాయకులను అలాగే దైవ సేవకుల కుటుంబాలను నాయన పెద్దల కుటుంబాలను పరిచారకుల కుటుంబాలను పురుషుల కుటుంబాలను నాయన మీ దయగల చేతులకు అప్పగించుకొనిచున్నాం తండ్రి. అలాగే నూతనంగా 2 సంఘాలు ఉన్నటువంటి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని అలాగే నాయన నూతనంగా బైబిల్ ట్రైనింగ్ అవుతున్నటువంటి యవనస్తులకు మీ సహాయాలు అనుగ్రహించండి. తమ ప్రవర్తనను కాపాడుకుంటూ మీ కాడిని ఎత్తుకున్న తండ్రి లోకంలో నాయన వారు మీరు పొందే తృప్తికరమైనటువంటి జీవితాలు యువ సేవకులకు అనుగ్రహించమని వారికి తర్ఫీదిస్తున్నటువంటి రాజుగారిని వారి యొక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వేడుకుంటూ తండ్రి రాత్రికాల సమయంలో న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలుగానైనా మేము చదవడానికి నేర్చుకోవడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచమని సహాయంగా దయచేయమని వేడుకుంటూ తండ్రి రాత్రికాల సమయంలో జరబోతున్న యొక్క పరిచర్య మీకు మహిమకరంగా నాయన అనేక మంది బిడ్డలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని నడిపించమని వేడుకుంటూ ఈ రాత్రికాల సమయంలో మరి మాటలు వింటున్నటువంటి నీ బిడ్డలందరినీ దర్శించమని దీవించమని ఆశీర్వదించమని
నేను ఈ పరిచర్య కొరకు వారు ఎంత అయితే సమయాన్ని కాలాన్ని ఇచ్చిస్తున్నారో ప్రభు, రెట్టింపు నాయన సమయాన్ని కాలాన్ని దీర్ఘాయువుగాను ఆరోగ్యంగాను వారికి అనుగ్రహించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మీ ప్రియకుమారులు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము కన్న తండ్రి. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి రాత్రికాల సమయంలో వేగిరమే ఆయన సన్నిధి భాగ్యాన్ని మనకు అనుగ్రహించి మరి న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం ద్వారాగా దేవుడు మనకి ఏ విషయాలను ఆయన నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారో మరి ఆ మాటలో తెలుసుకోవడానికి మనం ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా? మొన్నటి కాల సమయం నుంచి మరి న్యాయాధిపతుల గ్రంథం నుంచి కొన్ని సంఘటనలు, కొన్ని సందర్భాలు మనం నేర్చుకుంటున్నాం కదా. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు, మోషేబాబు వారికి నాయకుడు, వారిని నడిపించేటువంటి వారు లేని కాలంలో వారి యొక్క జీవన విధానము, వారి యొక్క భక్తి విధానము ఏ రీతిగా ఉన్నదో దేవుడు బైబిల్ గ్రంథంలో, న్యాయాధిపతుల గ్రంథంలో వ్రాయించాడు. ఇది మనం మనసులో పెట్టుకోవాలి. ఒక ఇంట్లో కుటుంబపు యజమానుడు లేకపోతే ఆ కుటుంబానికి మరి ఎన్ని ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతాయో, అలాగే ఒక కంపెనీకి కానీ, ఒక పని నడిపించేటువంటి సంస్థకి కానీ అక్కడ నాయకులు లేకపోతే జనులు ఎలా మరి చెడిపోతారో, పాడైపోతారో దీనికి న్యాయాధిపతుల గ్రంథం ఒక నిదర్శనం. అలాగే మనం భక్తి చేసేటప్పుడు సంఘ సహవాసం మనకు లేకపోతే, సంఘానికి మనం దూరం అవుతే పర్యవసానాలు ఎలా ఉంటాయో ఈ న్యాయాధిపతుల గ్రంథం మనకి సెలవిస్తుంది. టోటల్గా దేవునికి దూరమైనటువంటి వ్యక్తులు ఎలా లోకంలో పడిపోతారో, ఎలా ప్రమాదంలో పడిపోతారో ఈ న్యాయాధిపతుల గ్రంథం మనకి సెలవిస్తుంది. కనుక ఇలా మనం ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని రివిజన్ చేయగలిగినట్లయితే, అర్థం చేసుకోగలిగినట్లయితే మహోన్నతమైనటువంటి దేవుడు మానవాళ్ళను బట్టి ఆనందించేవారుగా ఉన్నారాయన. సో ఇది న్యాయాధిపతుల గ్రంథం ద్వారా మనం నేర్చుకోబోతున్నటువంటి సందర్భాలు, ఇంకా సన్నివేశాలు, ఇంకా గతించిన అధ్యాయాల ద్వారా మనం నేర్చుకొని పోతున్నాం. ఓకే, రైట్, మంచిది. ఇప్పుడు ఈ రాత్రి కాల సమయంలో 9వ అధ్యాయం మనం చదువుకుందాం. 9వ అధ్యాయం బైబిల్ పఠనంగా చదువుకుందాం. 8వ అధ్యాయంలో మరి గిద్యోను గారి యొక్క చరిత్ర ముగిసిపోయింది. గిద్యోను గారు మరి దేవుని కొరకు మరి భయంతో చక్కటి విజయాన్ని సాధించినటువంటి వ్యక్తిగా గిద్యోను గారి యొక్క జీవితం మనకి 7, 8, 6, 7, 8 అధ్యాయాలు గిద్యోను గారి గురించి ప్రస్తావించబడింది. ఈ 3 అధ్యాయాల్లో గిద్యోను గారి యొక్క విజయ రహస్యాలు, గిద్యోను గారి యొక్క భక్తి జీవితం మనకు కనపడుతుంది. ఓకే, ఇప్పుడు 8వ అధ్యాయం దాకా ఆయన చరిత్ర ముగిసింది కదా. ఇప్పుడు 8వ అధ్యాయంలో ఆయన చరిత్ర ముగిస్తూ ఆయనకి భార్యలు ఎంతమంది ఉన్నారని వ్రాయబడింది? అనేక మంది భార్యలు ఉన్నారని మనం చదువుకున్నాం ముగింపులో. ఈ అనేక మంది భార్యలు ఉండడం వలన అనేక మంది బిడ్డలు ఆయనకు పుట్టారు. అలా పుట్టినటువంటి వారు 70 మంది పిల్లలు. ఈ 70 మంది పిల్లల ద్వారాగా 9వ అధ్యాయం కొనసాగుతుంది అనమాట. గిద్యోను గారికి అనేక మంది భార్యలు ఉండటం వలన కడుపును పుట్టిన 70 మందిలో ఇప్పుడు గిద్యోను గారి మరణానంతరం ఎవరు రాజుగా ఉండాలన్నది ఒక ఆలోచన మీద ఉందన్నమాట. ఇప్పుడు మరి ఇశ్రాయేలు ప్రజల్ని న్యాయాధిపతిగా ఎవరు నిర్ణయించాలి, ఎవరు ఉండాలన్నటువంటి ఒక ఆలోచన గిద్యోను గారి కుమారుడికి వచ్చింది. ఈ ఆలోచన ఇది ఇది దేవుని ఆలోచన కాదు. ఒక గిద్యోను గారి కుమారుడైనటువంటి అబీమెలెకు వచ్చినటువంటి ఒక ఆలోచన. ఆ ఆలోచనలో ఈ అబీమెలెకు రాజుగా, న్యాయాధిపతిగా ఉండడానికి ఆయన ఎలాంటి మరి అధికారం కోసము, పదవి కోసము ఆయన చేసినటువంటి కార్యాలు ఈ 9వ అధ్యాయంలో రాయించాడు దేవతి దేవుడు. ఇప్పుడు ఈ 9వ అధ్యాయము అబీమెలెకు గారి యొక్క పరిపాలన కాలము, పదవి కాలము మనకి ఈ అధ్యాయంలో కనబడుతుంది. ఆయన చేసినటువంటి కార్యాలు, అతడు చేసినటువంటి మరి చెడు పనులు మనకి ఈ అధ్యాయంలో కనబడుతున్నాయి. వాటిని మనము ఇప్పుడు తెలుసుకుని నేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషే బాబు? ఇప్పుడు ఈ న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం నేపథ్యాన్ని చూద్దాం మొట్టమొదటిగా. ఓకేనా? గిద్యోను సంఘటన. గిద్యోను గారు మరణం తర్వాత మరలా మన వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారనంటే మరలా విగ్రహారాధన చేసి బయలుదేవుణ్ణి ఆరాధన చేసి మరలా వెళ్ళి ఏం చేశారంటే పాపంలోనికి వెళ్ళిపోయి దేవునికి దూరం అయిపోతున్నారు. ఇది ఎన్నోసారి, ఇది మనకు సుమారుగా ఒక 5వసారిగా మనకు కనబడుతూ ఉంటుంది. అంటే మొదటి న్యాయాధిపతుల దగ్గర నుంచి మనం చూసుకుంటున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు రక్షించడము, మరలా వీళ్ళు పాపంలో పడిపోవడం, మరలా ఇతరుల పరిపాలనలోనికి వెళ్ళిపోయినట్టుగా మనం ఇదివరకు విన్నటువంటి వర్తమానం. అక్కడ ఇలాగే కూడా
గిద్యోను గారి మరణం తర్వాత వెంటనే ప్రజలు మళ్ళీ విగ్రహారాధనలో పడిపోయి బయలుదేవుణ్ణి ఆరాధన చేసి ఏమైపోయారు, వీళ్ళు మరలా పాపంలోనికి వెళ్ళిపోయారు. ఇప్పుడు గిద్యోను కుమారుడైనటువంటి అబీమెలెకు అధికారంలోనికి వస్తున్నాడు అనమాట. ఓకేనా, ఇది ఈ 9వ అధ్యాయ నేపథ్యం. ఇక సారాంశంలోనికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు అబీమెలెకు కుట్ర చేస్తాడనమాట. ఏంటి ఆ కుట్ర అంటే, గిద్యోను గారు చనిపోయారు కదా, ఇప్పుడు గిద్యోను తర్వాత రాజుగా అతను ఉండాలనుకున్నాడు. ఎవరైనా అబీమెలెకు. ఇతను ఎవరు, 70 మంది భార్యల్లో ఒక భార్య కుమారుడు అనమాట. అంటే ఉపపత్ని, మిగతా వారు భార్యలను వ్రాయించాడు. ఈమెని ఉపపత్ని అంటే తన పని మనిషి రాళ్ళు వంటిది అనమాట. అలాంటి ఆమె కుమారుడు ఏం చేశాడనంటే, 70 మంది ఏలడం మీకు మంచిదా, ఒక్కడు మిమ్మల్ని ఏలడం మంచిదని షెకెము ప్రజలతో మాట్లాడాడు అబీమెలెకు అనేటువంటి గిద్యోను కుమారుడు. ఆ సందర్భాలే మనకి ఈ అధ్యాయంలో తారసపడుతూ ఉంటాయి అనమాట. మిమ్మల్ని ఒక్కడే ఏలటం మంచిదా, 70 మంది ఏలడం మంచిదని వారిని అడిగినప్పుడు వారు అతనికి ఏం చేశారంటే, నువ్వు ఏలడం మంచిదని వారు తమ ఆలోచనల్ని, షెకెము పెద్దల అందరూ ఆలోచనని అబీమెలెకు చెప్పారనమాట. అప్పుడు షెకెము ప్రజలందరూ కూడా ఆ పట్టణపు పెద్దలందరూ కలిసి ఏం చేశారంటే, అతనికి ఒక 70 తులములు వెండి తూసిస్తే ఆ వెండితో అల్లరి మూక జనాన్ని పెట్టుకుని అతను ఏం చేశాడనంటే, గిద్యోను గారి కుమారులు తన తోటి సహోదరులు తన అన్నల్ని ఏం చేశాడంటే, అతను ఒక్క రాతి మీదే 70 మందిని చంపించేస్తాడు. దీని మీద ఒక్క రాతి మీదే 70 మందిని చంపించేస్తాడు. అంటే ఒక మనిషిని చంపుతున్నప్పుడు, ఒక రాడి మీదే చంపుతున్నప్పుడు ఎంత భయానకమైనటువంటి పరిస్థితి ఉంటుందో చూడండి. అంటే గిద్యోను గారి కడుపును పుట్టిన కుమారుడు అబీమెలెకు ఎంత దారుణంగా ఉన్నాడు అని అంటే, ఎంత కఠినుడిగా ఉన్నాడు అని అంటే, తన సొంత సోదరుల్ని ఏం చేశాడు, చంపించేస్తున్నాడు. ఎంతమందిని, 70 మందిని. దేని కొరకు, అధికారం కొరకు, ఏమండి, అధికారం కొరకు, అలాగే పదవి కొరకు. పదవి, అధికారం ఇతన్ని ఏం చేసిందంటే, తన సోదరుల్ని కూడా లెక్క చేయడానికి తను లెక్క చేయలేదనమాట. అంటే తన అధికారం కొరకు, పదవి కొరకు అడ్డుగా వస్తారేమోనని. వాస్తవానికి వారు అడ్డుగా వచ్చినటువంటి వారు కాదు. అదే మాట ఉపమానం రూపంలో మనకి కనబడుతుంది. ఆ 70 మందిలో ఒక అతను తప్పించుకున్నాడు అనమాట. అతనే యోతాము గారు తప్పించుకున్నాడు. గిద్యోను గారి కుమారుడు అబీమెలెకు 70 మందిని ఏం చేశాడు, చంపేశాడు ఒకే రాతి మీద. ఇది ఈ అధ్యాయ సారాంశం. ఇక మనము యోతాము ఒక ఉపమానం చెబుతాడనమాట. యోతాము గారు ఒక ఉపమానం చెప్తాడు. ఏంటనంటే, యోతాము గిరిజు పర్వతం పైన నిలబడి ఒక ఉపమానం చెప్తాడనమాట. ఏంటి ఆ ఉపమానం అని అంటే, చెట్లన్నీ కూడా ఏం చేయాలనుకున్నాడంటే, రాజుగా ఒకరిని చేయాలనుకుని చెట్లన్నీ కలిసి ముందు ఒలివ చెట్టు దగ్గరికి వచ్చి అడుగుతున్నటువంటి ఉపమానం చెప్పాయనమాట. ఒలివ చెట్టు ఒకటి, అలాగే అంజూరపు చెట్టు ఒకటి, ద్రాక్ష చెట్టు ఒకటి, మీరు మా మీద రాజుగా ఉండండి అన్నప్పుడు ఆ చెట్లన్నీ ఏమన్నాయి, రాజు పదవికి నిరాకరించినాయి. ఎందుకనంటే తమకు పనులున్నాయి, తమకు బాధ్యతలు ఉన్నాయి. ఆ పనుల్లో బాధ్యతలో మేము మానవుల్ని, దేవుని మేము సంతోషపెట్టాలి. ఈ పని దేవుడు మాకు ఇచ్చాడు, మేము ఈ పనే చేస్తామని అవి నిర్ణయాలు తీసుకున్నాయి. అప్పుడు చెట్లన్నీ కలిసి ఏం చేసినాయి, అయితే మీరు మా మీద రాజుగా ఉండకపోతే నువ్వు మా మీద రాజుగా ఉండని ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినాయి, ముండ్ల పొదల చెట్ల దగ్గరికి వెళ్ళి అడిగితే అప్పుడు ఆ ముండ్ల పొద ఏమన్నది, వారి మీద రాజుగా ఉండడానికి ఇష్టపడ్డది. అలాగే ఈ యోతాము గారు, ఈ గిద్యోను గారి 70 మంది కుమారులకి వాళ్ళ అధికారం, పదవి చేయాలన్న ఆలోచన వారికి లేదు. యోతాము ఏం చెప్పాలనుకుంటున్నాడనంటే, మేము అధికారం, పదవి ఆశించినటువంటి వారం కాదు. అధికారము, పదవి ఆశించి మేము ఎక్కడైతే దాన్ని కోరుకుంటామేమని మమ్మల్ని చంపించేశాడని షెకెము ప్రజలకి, మిల్లో ప్రజలకి గెరిజిము కొండ మీద ఏం చేస్తాడనంటే తను మాట్లాడతాడనమాట. మీరు మంచి నాయకుడిని ఏం చేశారట, చెట్లన్నీ కూడా ఏం చేసినాయి అంటే అధికారాన్ని, పదవిని తిరస్కరించినాయి. ఈ గిద్యోను గారి 70 మంది కుమారులు కూడా రాజులు అవ్వాలన్నది వారి ఆలోచన కాదు. వారు దేవుని కొరకు బ్రతకాలనుకున్నటువంటి వారు. ఇతను ఏం చేశాడు, ఆ 70 మందిని, తన తోటి సహోదరుల్ని, అన్నల్ని ఏం చేశాడంటే, ఇతను కేవలం పదవి కోసము, అధికారం కోసము ఈ 70 మందిని చంపుతుంటే తప్పించుకున్నటువంటి గిద్యోను గారు ఒక కుమారుల్లో ఒక ఆయన యోతాము ఈ సందర్భాలన్నీ మాట్లాడుతూ
ఇప్పుడు మీరు షెకెం ప్రజలారా, మిల్లు ప్రజలారా, మీరు ఎవరిని రాజుగా చేసుకున్నారో, ముండ్ల వంటి వాడిని మీరు రాజుగా చేసుకున్నారు. ఈ ముండ్లు మిమ్మల్ని ఏం చేస్తాయి? దహించేస్తాయి. అగ్ని వచ్చి మిమ్మల్ని నాశనం చేసేస్తదని ఒక మాట చెప్పేసి యోతాము తన అన్నకు భయపడి పారిపోయిన వాడిగా మనకు కనపడతాడు. ఇది యోతాము గారు చెప్పినటువంటి ఉపమానం. ఇక అబీమెలెకు పరిపాలన మరియు అతని పతనం గురించి ఈ 9వ అధ్యాయంలో మనం చూడబోతున్నాం. ఏంటని మోషే బాబు? అబీమెలెకు పరిపాలన ప్లస్ అతని యొక్క పతనము. ఇతడు ఇశ్రాయేలు ప్రజల్ని అధికార దాహంతో, పదవి దాహంతో ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడైనా? 3 సంవత్సరాలైనా పరిపాలన చేశాడు. తర్వాత దేవుడు అతనిని మరియు షెకెము ప్రజలకు మధ్య దేవుడు ఏం చేశాడంటే వైర్యాన్ని కలిగించాడు. ఏంటి ఆ వైర్యము? వీళ్ళు దేవుణ్ణి ఆలోచన అడగలేదు. ఎవరో షెకెము ప్రజలు కానీ, ఏమండి, అబీమెలెకు కానీ దేవుని నిర్ణయం లేకుండా తమలో తాము అధికారాన్ని, తమలో తాము పదవిని కోరుకోవడానికి వీళ్ళు ఏం చేశారంటే ప్రజల మీద నేను మీకు రాజుగా ఉంటానని ఇతను ఏం చేశాడనంటే తన తల్లి సోదరులైనటువంటి కొంతమందిని ప్రేరేపిస్తాడనమాట. వాళ్ళు వెళ్ళి షెకెము పెద్దలతో మాట్లాడి 70 మంది మనకు రాజుగా ఎందుకు? ఎలాగా మన ప్రాంతానికి చెందినటువంటిదే కదా గిద్యోని గారి భార్య, ఇప్పుడు అతని కుమారుణ్ణి రాజుగా చేసేద్దామని ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఇతను ఒక నిర్ణయం తీసుకున్నాడు అబీమెలెకు. ఇది దేవుణ్ణి అడగలేదు. అందుకని వీళ్ళ ప్రమేయం లేకుండానే వీళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుని అధికారిగా, రాజుగా, పెత్తందారులుగా వీళ్ళు ఉండాలనుకున్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడనంటే అబీమెలెకుకి అనగా ఏ ప్రజలైతే ఇతన్ని న్యాయాధిపతిని లేదా రాజుని చేశారో వాళ్ళకి వీళ్ళకి దేవుడు ఏం చేశాడంటే వైర్యాన్ని కలగజేశాడు. అంటే యెహోవా దగ్గర నుంచి ఒక ఆత్మ వచ్చి వీరిని వేరు చేసిందనమాట. ఎవరిని? షెకెం ప్రజలని, అబీమెలెకుని. ఇప్పుడు ఉదాహరణకి సౌలు రాజు, దావీదు గారు ఉన్నారు కదా, ఇద్దరు పరిపాలన చేస్తున్నారు ఐకమత్యంతో. అయితే సౌలు ఏం చేయాలనుకున్నాడు? దావీదుని చంపాలనుకున్నాడు. అప్పుడు దేవుని ఆత్మ సౌలుని విడిచిపెట్టి యెహోవా దగ్గర నుంచి దురాత్మ వచ్చి అతన్ని ఏం చేస్తుంది? సౌలుని వెరుపుతూ ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు గిద్యోని గారు కుమారుడైనటువంటి అబీమెలెకు, షెకెము పట్టణపు ప్రజలు, అలాగే నెక్స్ట్ వన్ ఇంకెవరు? షెకెము ప్రజలు. ఇప్పుడు షెకెం ప్రజలు ఏం చేయాలనుకున్నారు? రాజుని చేయాలనుకున్నాడు కదా. ఇప్పుడు షెకెం ప్రజలకి అలాగే అబీమెలెకుకి దేవుడు ఒక దురాత్మను పంపాడనమాట. ఎప్పుడైతే ఆ దేవుని దగ్గర నుంచి ఆత్మ వచ్చిందో వాళ్ళందరూ కూడా గొడవలు పెట్టుకోవడానికి సిద్ధపడ్డారన్నమాట. ఎలాగా గొడవ జరిగిందో మనము కింద భాగాల్లో చదువుదాం మనం. అని గాలు అనేటువంటి ఒక వ్యక్తి తన బంధువులతో వచ్చి షెకెం ప్రజలతో మాట్లాడతాడనమాట. షెకెం ప్రజలతో మాట్లాడి ఏమంటాడనంటే, ఇప్పుడు షెకెము పట్టణ ప్రజలారా, మీరు నాకు తోడుగా ఉంటే నేనేం చేస్తానో తెలుసా? అబీమెలెకును నేను సంహరించేసి ఉందని ఈ పాటికి అనగానే వీళ్ళందరూ కలిసి ఒక దేవత గుడిలో భోజనం చేసి ఇప్పుడు ఎవరిని చంపాలనుకుంటారనంటే అబీమెలెకుని చంపాలనుకుంటారు. చూసారా? అంటే ఒకరిని చంపి ఒకరిని రాజు అవ్వాలనుకుంటే మరొక ఆయన రాజు అవ్వడం కొరకు మరొక ఆయన్ని చంపుతున్నాడు. రాజులు గ్రంథం ఉంది కదా, మొదటి రాజుల గ్రంథము మనకి ఇదే చరిత్ర తెలియజేస్తానమాట. ఒక రాజు ఉంటాడు, ఆ రాజు మరొకను చంపేసి అతనికి బదులుగా రాజు అవుతాడు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. తన అన్నలని, తన సోదరుని చంపి ఇతను రాజు అవ్వాలనుకున్నాడు. ఇప్పుడు ఈ అబీమెలెకుని చంపి గాలు అనేటువంటి ఆయన మరొక ఆయన రాజు అవ్వాలనుకుంటున్నాడు. గాలుని రాజుని చేయడానికి ఎవరు సిద్ధపడ్డారు? ఇప్పుడు షెకెం ప్రజలు సిద్ధపడ్డారు. అంతకుముందు అబీమెలెకుని చేయడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు అబీమెలెకు ఈ విషయం తెలిసింది. ఎలా తెలిసిందనంటే ఆ పట్టణపు అధికారి ద్వారాగా ఈ విషయం తెలుస్తుంది. అప్పుడు గాలుకి అలాగే అబీమెలెకుకి యుద్ధం జరుగుతుంది అనమాట. ఆ యుద్ధంలో ఇతను మరి అబీమెలెకు మరణం అవుతారు. ఓకేనా? గాలు అనేటువంటి వ్యక్తి తిరుగుబాటు చేస్తాడో యుద్ధంలో అబీమెలెకుకు షెకెముకు పట్టణాన్ని నాశనం చేసేస్తాడు. ఎవరు? అబీమెలెకు షెకెం పట్టణాన్ని నాశనం చేస్తాడు అనమాట. ఓకే, ఇప్పుడు అబీమెలెకు మరణం అనమాట. అబీమెలెకు పరిపాలన చూస్తాము. అలాగే అతని పతనం కూడా, అతని మరణాన్ని కూడా ఇప్పుడు మనం చూడబోతున్నాం. తెబేసు పట్టణంపై దాడి చేసినప్పుడు ఎవరో ఈ వ్యక్తి తెబేసు పట్టణంపై దాడి చేస్తాడనమాట. ఎవరో? అబీమెలెకు దాడి చేసి ఆ ప్రజలను కూడా ఏం చేయాలనుకుంటాడు అంటే చంపాలనుకుంటాడు. అక్కడ ఒక స్త్రీ ఏం చేస్తుందంటే ఆయన తల మీద పెద్ద తిరుగటి రాయి విసిరేస్తే అతను గాయపడి
ఉంటాడనమాట. అప్పుడు తన దగ్గర ఉన్నటువంటి పనివాడితో, ఆయుధాలు మోసేటువంటి వాడితో, "నువ్వు నా మీద పడి నన్ను చంపు" అనగానే తన దగ్గర ఉన్నటువంటి అతనే ఎవరిని చంపుతాడు? అబీమెలెకుని చంపుతాడనమాట. తన దగ్గర ఉన్నటువంటి పనివాడు అబీమెలెకుని చంపుతాడనమాట. చూసారా? అంటే ఏమైందో లాస్ట్‌కి చివరికి, అంటే అతను చనిపోతూ ఒక స్త్రీ చేతిలో చనిపోయినటువంటి అపకీర్తి నాకు కలగకూడదు, నువ్వొచ్చి నన్ను చంపు అంటాడు. అంటే చనిపోయే ముందు కూడా ఏం చేయలేదు ఆయన? దేవుణ్ణి వేడుకోలేదు. నా పాపాలు ఎందుకొచ్చినాయి, నేను ఎందుకు రాజునవ్వాలనుకున్నా, ఎందుకు చనిపోతున్నానన్నటువంటి జ్ఞానము, సెన్సు అతనికి కలగలేదు. అంటే పరిపాలన, అధికార దాహం మనిషిని ఎంత స్థాయికి తీసుకుని వెళ్తాదో అబీమెలెకు చరిత్ర మనకి సెలవిస్తుందనమాట. అబీమెలెకు ఏం చేశాడంటే తీవ్రంగా గాయపడితే తన దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ద్వారా అతను చంపబడతాడనమాట. ఇప్పుడు మనము దీంట్లో సందేశాన్ని చూద్దాం. ఈ 9వ అధ్యాయంలో నేపథ్యం చూసాము, మనం సారాంశం చూసాము, అలాగే యోతాము ఉపమానం చూసాం కదా, అలాగే అబీమెలెకు మరి పరిపాలన పతనం చూసాం కదా, అబీమెలెకు మరణం చూసాం కదా. ఇప్పుడు ఈ 9వ అధ్యాయ సందేశం ఏంటని జాగ్రత్తగా మనము బైబిల్ నుంచి అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగినట్లయితే, స్వార్థపూరిత నాయకత్వం ప్రమాదకరమని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఏ నాయకత్వము? స్వార్థపూరితమైనటువంటి నాయకత్వం ప్రమాదకరం. అది కుటుంబానికైనా సరే, అది ఒక సంస్థకైనా సరే, అది ఒక సంఘానికైనా సరే ఏంటన్నమాట ఇప్పుడు ప్రమాదకరము. స్వార్థపూరిత నాయకత్వం అని అంటే తన సోదరుని చంపాడు కదా, తన సోదరులు తనకు అడ్డుగా వస్తున్నాడని చంపేసే కదా అధికారంలోనికి వెళ్ళాడు, పదవిలోనికి వెళ్ళాడు. అందుకనే స్వార్థపూరితమైనటువంటి నాయకత్వం ఏంటట? ప్రమాదకరము. ఎన్నాళ్ళు పరిపాలించేసేటి అతడు రాజుగా ఉండే ప్రజలను? 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల్లో భయంతో మరలా వణుకుతో కదా. కనుక స్వార్థపూరిత నాయకత్వం ఏం చేస్తుంది మోషబాబు? ప్రమాదకరము. అబీమెలెకు దేవుని చిత్తం కాకుండా స్వార్థంతో రాజ్యాన్ని కోరుకున్నాడో ఫలితం ఏమొచ్చింది? అతనికి నాశనం వచ్చింది. కనుక మనం ఏదైనా సరే స్వార్థముతో ఏ పదవిని ఆశించకూడదు. సంతోషముతో ఏ పదవినైనా మనకిస్తే దానిని మనం స్వీకరించాలి. ఓకేనా? రైట్. కనుక ఈ అబీమెలెకుని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయాలు అనమాట. రాజ్యాన్ని కోరుకున్నాడు, ఫలితం ఏమేం చేశాడు? ఆయన అతను నాశనం అయిపోయాడు. దేవుని చిత్తం లేకుండా వచ్చిన నాయకత్వము నిలవదు. అంటే దేవుని చిత్తం ద్వారాగా ఇవ్వబడుతున్నటువంటి నాయకత్వం నిలబడుతుంది. ఒకవేళ దేవుని చిత్తం లేదా ఆ నాయకత్వం అనేటువంటిది ఏమవుతుంది మోషబాబు? నిలవదు, పడిపోతుంది. ఈరోజు ప్రభుత్వాలు చూడండి, ప్రభుత్వాలు ప్రజల మీద అధికారులు ఉన్నటువంటి వారు, ప్రజల మీద నాయకులుగా ఉన్నటువంటి వారు తమ పదవి కోసము, తమ అధికారం కోసమే ప్రజల్ని నమ్మించి వారు అధికారులుగా, వారు పదవి పరులుగా నిలబడుతున్నారు. కానీ ప్రజలకు చేసే మేలుందా? ప్రజల మీద మరి ఉన్నటువంటి వారిగా మనకు కనబడుతుంది. కనుక ఏమిటి నాయకత్వం అనేటువంటిది, స్వార్థపూరిత నాయకత్వం ప్రమాదకరమని మనకి ఈ 9వ అధ్యాయం మనకి సందేశాన్ని ఇస్తుంది. ఇక 7వ పాయింట్గా మనం చూసినప్పుడు పాపము ఎప్పటికైనా ఫలితాన్ని తెస్తుంది. ఏంటా పాపము? ఇతడు తన సోదరుని ఏం చేశాడు మోషబాబు? 70 మందిని ఒకే రాతి మీద చంపుతున్నప్పుడు అతడు క్రూరుడా? మనిషేనా అతడు? నిజంగా తన సొంత అన్నలని, తన తండ్రికి పుట్టినటువంటి బిడ్డల్ని ఒక రాతి మీద బుర్రలు బద్దలు కొడుతూ లేదా బుర్రల్ని ఖండిస్తూ ఉంటున్నాడనంటే అతనికి మనసు ఎలా వచ్చింది? ఇలాంటి వాడు పరిపాలనకి ఎక్కితే ప్రజల్ని ఎలాగైనా అతడు ఏలగలదురా? ప్రజలు ఏమంటే తన సొంత వారినే చంపడానికి సిద్ధపడిన వాడు ప్రజల్ని చంపడం అతనికి ఇంకా ఎలాంటిదనంటే అతనికి చాలా ఈజీ అనమాట. అందుకనే ఏం చేసింది ఇప్పుడు? ఎప్పటికైనా పాపం ఏం చేస్తుంది మోషబాబు? ఫలితాన్ని తీసుకుని వస్తుంది. అతడు తన సోదరులను చంపాడు. చివరికి అతను కూడా ఏం చేశాడు? దారుణంగా ఒక స్త్రీ చేతిలో చనిపోయాడు. తిరగట రాడు చేతులు తన తల మీద వేయగానే పాఠం మనకి ఏమి నేర్పిస్తుందంటే, చివరికి ఏమి విత్తుతామో దానినే మనము కోస్తాము. కనుక మనము విత్తేది ఏదై ఉండాలంటే మంచి నీతిని విత్తాలి, ప్రేమ అనేటువంటి పంటను మనము కోయాలి. కనుక మనుషుడు నువ్వు ఏది ఎత్తుతావో అదే ఆ పంటనే కోస్తావని ఈ 9వ అధ్యాయం మనకి స్పష్టంగా సెలవిస్తుంది. రైట్. ఇక చివరిగా మరొక భాగాన్ని మనం చూసినప్పుడు, చెడు నాయకత్వం ఎన్నుకుంటే ప్రజలకు కూడా బాధ కలుగుతుంది. ఏంటనైనా ప్రజలు కూడా ఎన్నుకునేటప్పుడు ఆ రాజు గారుకున్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి,
అవును కదా! ఈరోజు మనం ప్రభుత్వ రంగంలో ఎంతోమంది నాయకులు మనకు కనబడుతున్నారు. ఆ నాయకులందరూ కూడా ధనాన్ని వెనకేసుకున్నవారే, ధనాన్ని సంపాదించుకోవాలనుకున్నవారే. కానీ మనుషులకి మేలు చేయాలనుకున్నవారు తక్కువ, వీరు మేలులు అనుభవించాలనుకున్నవారు ఎక్కువ. ఎక్కువ. అందుకనే ఈ పదవుల జోలికి గాని, అధికారాల జోలికి గాని మనము క్రైస్తవులుగా ఏ కోసాన కూడా ఈ శరీరాన్ని దానికి లోబరుచుకోకూడదు మోషే బాబు. ఓకేనా? రైట్. ఇప్పుడు చెడు నాయకుల్ని ఎన్నుకుంటే ప్రజలుగా బాధపడతారని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుందనమాట. షెకెం ప్రజలు అబీమెలెకు మద్దతు ఇచ్చారు. చివరికి వారే నాశనం అయ్యారు. వారు మద్దతు ఎవరికి ఇచ్చారు? షెకెంకి. షెకెం ప్రజలందరూ కూడా అబీమెలెకి ఇచ్చారు. అసలు ఈ ఈ మనల్ని ఎవరు పరిపాలించాలి? గిద్యోనికి ఎంతమంది పిల్లలు ఉన్నారు? అతను ఏంటి? అతని విధానాలు ఏంటి అన్నది వీళ్ళు ఆలోచించలేదు. అతడు నేను మీ సహోదరుడిని, మీరు నాకు బంధువులు, నేను మిమ్మల్ని ఏల్తానని మాయ మాటలు చెప్పారు. అతను ఆలోచించి చూడండి ఎంత క్రూరుడో ఈ అబీమెలెకు. ఓకేనా? కనుక చెడ్డ నాయకుల్ని ఎన్నుకుంటే ప్రజలు ఏమవుతారంటే బాధపడతారు. అలాగే షెకెం ప్రజలు అబీమెలెకును మద్దతు ఇచ్చారు. చివరికి వారే నాశనం అయిపోయారు. ఇక పాఠం ఏంటంటే నాయకుల్ని ఎన్నుకోవడంలో జాగ్రత్త అనేటువంటిది అవసరము. ఏటా నాయకులు కొన్ని కుటుంబాలకైతే ఇప్పుడు ఈ కుటుంబానికైతే ఒకరే నాయకులు ఉంటారు. అనగా కుటుంబంలో ఒకరే యజమానుడు ఉంటారు. ఈ కుటుంబపు బరువుని, బాధ్యతని మోయడానికి మరొకరు సిద్ధపడుతూ ఉంటుంటారు. ధనాన్ని చూసి, డబ్బుని చూసి అలా చేయకూడదు. నాయకత్వం అనేటువంటిది నిస్వార్థపూరితంగా ఉండాలి. ఇప్పుడు మన కుటుంబం ఉంది. ఈ కుటుంబంలో నాకు ఇంచుమించు సుమారు నా మీద బాధ్యత సుమారు ఇంచుమించు 17 సంవత్సరాల నుంచి ఈ కుటుంబపు నాయకత్వాన్ని నేను మోస్తున్నాను. ఈ కుటుంబపు నాయకత్వాన్ని. ఈ నాయకత్వాన్ని నేను బాధ్యతలు వహించినప్పుడు ఏ రీతిగా ఈ కుటుంబాన్ని నడిపించుకోవాలో నేను ఆ రీతిగానే నడిపించుకున్నాను. అదే పంటని అదే విత్తనాలు చల్లాను. అదే పంటని నేను కోసుకుంటున్నాను. అలాగే ఏ కుటుంబానికైనా సరే నాయకుడు అనేటువంటి వాడు చక్కగా నాయకత్వ బాధ్యతను వహిస్తే తాను ఆ కుటుంబము కూడా దేవునికి మహిమకరంగా ఉంటుంది. మరొకటి ఏంటంటే నాయకత్వం వహించేవారు దేవుని ఆనుకుని నాయకత్వ బాధ్యతల్ని వహిస్తే వారికి క్షేమంగా ఉంటుంది, విన్నవారికి కూడా క్షేమంగా ఉంటుంది. పాఠం ఏంటంటే నాయకుల్ని ఎన్నుకోవడంలో మనము జాగ్రత్త వహించాలి. ఇక 9వ పాయింట్గా మనం చూసినప్పుడు దేవుని న్యాయము తప్పదు. ఏంటంటే మోషబాబు, దేవుని న్యాయము తప్పదు. దేవుడు అబీమెలెకు చేసిన దుష్టత్వానికి తగిన తీర్పు తీర్చాడు. అబీమెలెకు ఏం చేశాడని ఆయన దేవుడు అబీమెలెకు చేసిన దుష్టత్వానికి దేవుడు ఏం చేశాడు? తీర్పు తీర్చాడు. పాఠము దేవుని న్యాయము ఆలస్యమైనా కూడా తప్పదు. దేవుని న్యాయం ఏమవుతుంది? కథ ఆలస్యం అవుతుంది అంతే, కానీ అది తప్పదు. లేట్ అయినా సరే దేవుని న్యాయం మన పట్ల నెరవేరుతుంది. తప్పు చేస్తే తప్పు చేసినటువంటి వాడికి ఏమండి మంచి చేసినటువంటి వాడికి తీర్పు తీరుస్తాడు దేవుడు. సరే, ఇక వివరాల్లోనికి వెళ్తే ఈ 9వ అధ్యాయం వివరంలోనికి వెళ్తే మనము ఈ అధ్యాయం ప్రధానంగా మనకు ఏమి నేర్పిస్తుంది అని అంటే ఆశలు. ఏంటైనా మానవ ఆశలు మనకి కనబడతాయి. ఏమంటే దేవుని చిత్తం మధ్య పోరాటాన్ని సూచిస్తుంది అన్నమాట. మానవ ఆశలు దేవుని చిత్తం మధ్య పోరాటాన్ని ఈ 9వ అధ్యాయం మనకి చూపిస్తుంది. ఇక గిద్యోను దేవుని సేవకుడు. గిద్యోను ఎవరమ్మా? దేవుని సేవకుడు. మరి అబీమెలెకు ఎవరు? స్వార్థ ప్రియుడు. అబీమెలెకు ఎవరినైనా స్వార్థ ప్రియుడు. అలాగే దేవుని మార్గాలు వదిలి కుటుంబాలు, సమాజం నాశనం అయిపోతాయి. దేవుని మార్గాల్ని వదిలేసినటువంటి కుటుంబాలైనా సమాజమైనా ఏమవుతుంది? పాడైపోతాయి, చెడిపోతాయని ఈ 9వ అధ్యాయం మనకి వివరిస్తోంది. ఓకేనా? మంచి చెట్లు ఏమండి వినమ్ర సేవకుడు అనమాట. మంచి చెట్లు ఎవరు? వినమ్ర సేవకులు. అలాగే ముండ్ల చెట్టు దుష్ట నాయకులు. ముండ్ల చెట్లు ఏంటి మోషే బాబు? దుష్ట నాయకులు. ఇక వినమ్రులు పాలించితే, వినమ్రులు అంటే మంచివారు పాలించలేదు అనుకోండి, దుష్టులు అధికారంలోనికి వస్తారు. మంచివారు పరిపాలన లేకపోతే ఎవరు వస్తారు? ఇప్పుడు దుష్టులు పరిపాలనలోకి వస్తారు. కొంతమంది కూడా అనిపిస్తుంది, దుష్టులకి ఏమనిపిస్తుంది అంటే మంచివారు పరిపాలన చేస్తున్నట్టు దుష్టులకి ఎలా ఉంటుంది అంటే బాధగా ఉంటుంది. దుష్టులు పరిపాలన చేస్తున్నారు అనుకోండి, దుష్టులకి ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుంది. కనుక ఈ విషయాల మీద అవగాహన రావాలంటే వివరణ 9వ అధ్యాయం మనకి ఏం చేస్తుందంటే
ఏమండి ముండ్ల చెట్లు ఎవరంటే దుష్ట నాయకులు. వినమ్రులు పరిపాలించకపోతే దుష్టులు అధికారంలోనికి వస్తారని 9వ అధ్యాయం మనకి వివరణ ఇస్తుంది. ఇక 11వ భాగంగా మనం చూసినప్పుడు ముగింపు. ఈ 9వ అధ్యాయం మనకి ఏమి నేర్పిస్తుంది అని అంటే దేవుని చిత్తం లేకుండా వచ్చిన అధికారము ప్రమాదకరము, పాపానికి శిక్ష తప్పదు అని ఈ 9వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఏంటి మరలా ఒకసారి రివిజన్ చేద్దాం. దేవుని చిత్తం లేకుండా వచ్చిన అధికారం ప్రమాదకరము, పాపానికి శిక్ష తప్పదు అని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. మంచి నాయకత్వం లేకపోతే సమాజం నాశనం అవుతుంది. మంచి నాయకత్వం లేకపోతే ఏమవుతుంది? సమాజం ఏమవుతుంది అయినా ఆలోచనకర్తలు అనేకులు ఉండటం వలన దీవెనకరమంది అనమాట. నాయకులు లేకపోతే ఏమవుతారు? జనులు చెడిపోతారు. ఈ విషయంలో సామెతల గ్రంథంలో రాయబడినటువంటి మాట అండి. జనులు, నాయకులు లేనటువంటి జనులు ఏమైపోతారు? నాయన చెడిపోతారు. చెడిపోయారు కదా. ఇప్పుడు ఇశ్రాయేలు షెకెం ప్రజలందరూ కూడా చెడిపోయారు. వాళ్ళు ప్రమాదాలు వచ్చేసినాయి, కష్టాలు వచ్చేసినాయి, మరణాలు వచ్చేసినాయి. కనుక ఈ 9వ అధ్యాయము ముగింపు మనకి ఏమి చెబుతుందంటే మంచి నాయకత్వం లేకపోతే ప్రజలు నాశనం అవుతారు. దేవుడు ఎవరు? న్యాయస్థుడు. ప్రతి దుష్ట కార్యాలతో ప్రతిఫలం ఉంటుందన్నమాట. ప్రతి దుష్ట కార్యాలకి ప్రతిఫలం ఉంటుందని ఈ 9వ అధ్యాయం మనకి ముగింపుగా మాట్లాడుతుంది. ఓకేనా? ఇది ఈ 9వ అధ్యాయ నేపథ్యం. ఇక ఈ 9వ అధ్యాయంలో ఏమున్నాయో కొంచెం టూకీగా కొన్ని వచనాలు మనం టచ్ చేసేసి ముగించేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషే బాబు? ఇప్పుడు యోతాము ఉద్దేశం ఏంటంటే యోతాము గారి ఉద్దేశం ఏంటంటే వధకు గురైన తన అన్నలు ఉన్నారు కదా మోషే బాబు. చివర ముగింపులో యోతాము గారి ఉద్దేశం ఏంటంటే, యోతాము ఎవరో? గిద్యోని గారు కుమారుడు. 70 మందిలో తప్పించుకున్నటువంటి ఒక ఆయన అనమాట. అతని అభిప్రాయాన్ని చెబుతూ మాట్లాడుతున్నాడు. యోతాము గారి ఉద్దేశం ఏంటంటే వధకు గురైన తన అన్నలు మంచి ప్రయోజనకరమైనటువంటి వృక్షాలు అని ఉపమానంలో తెలియజేస్తున్నాడు అనమాట. తన అన్నలు ఎవరో? మంచి వృక్షాలు లాంటి వారు. ఆ మంచి వృక్షాలు ఏం చేసినాయి? అధికారాన్ని కోరుకోలేదు కదా. మేము అధికారాన్ని కోరుకోలేదు. మా ఆలోచన తెలియక మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని చంపడానికి వచ్చాడు. అలాంటి వారికి మీరు చేయూతనిచ్చారు. ముండ్ల చెట్ల మీద రాజుగా ఉంటే ముండ్ల చెట్టు ఏం చేస్తుంది? తన నీడను ఆశ్రయిస్తే ముండ్లు గుచ్చుకుంటాయి, ప్రమాదకరము. అలాంటి వారిని మీరు రాజుగా చేసుకున్నాడని యోతాము బాధపడి వారిని శపించాడు. మా నాన్న ప్రాణాలకు తెగించి మిమ్మల్ని కాపాడాడు, యుద్ధం చేశాడు. అతడు మీకు ఉపకారం చేస్తే మీరు ప్రత్యుపకారం చేయకుండా మీరు నాశనాన్ని చేశారు. దుర్మార్గుణ్ణి, ముండ్ల చెట్టు లాంటి వాడిని మీరు రాజుగా చేసుకున్నారు. అందుకనే మిమ్మల్ని దహించాడు అతనని ఈ భాగంలో మనకి అర్థమవుతుంది అనమాట. ఒకసారి ఒక వచనాన్ని చదివేద్దాం, దీన్ని ముగించుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. కీర్తన గ్రంథము 25వ అధ్యాయాన్ని కూడా చదువుదాం. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. యోబు కంటే ముందు ఉంటుంది ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయం 10. చదవాలి, మీరు చదవాలి, తీయడం కాదు, దాన్ని చదవాలి. 7వ అధ్యాయము 10వ వచనం. కాగా హామాను మొర్దెకైకి సిద్ధం చేసిన ఉరికొయ్యి మీద వారు అతనిని ఉరి తీసిరి. చూసారా? హామాను ఎవరికి సిద్ధం చేశారట? మొర్దెకైకి సిద్ధం చేశారంట. ఆ ఊరిలోని, ఆ ఉచ్చులోని ఎవరు పడ్డారు? ఇప్పుడు ఎవరు పడ్డాడు? మొర్దెకై కాదు, హామాను. హామాను ఒక ఆయనకు ఉరి తీయాలనుకున్నాడు. ఆ ఊరి ఇప్పుడు ఎవరి మీదకి వచ్చింది? అంటే నువ్వు ఏమి విత్తుతావో అదే కోస్తావని చెప్పడానికి ఈ సందర్భం మనకి చక్కటి ఉదాహరణ. ఓకేనా మోషే బాబు? ఇంకా మనం సామెతల గ్రంథము 28 చదువుదాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. 28వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. ఓకేనా? 28 అంతే. వెరీ గుడ్. దుష్టులు గొప్పవారైనప్పుడు జనులు దాగుకొందురు. దుష్టులు గొప్పవారు అంటే పరిపాలనలోనికి వెళ్ళిన, అధికారంలోనికి వెళ్ళిన ఎవరు దాక్కుంటారట మోషే బాబు? దుష్టులు గొప్పవారైనప్పుడు జనులు ఏం చేస్తారు? దాగుంటారు. వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువ అవుతారు. నీతిమంతులు ఎక్కువ అవ్వాలంటే దుష్టులు ఏం చేయబడాలి? నాశనం అవ్వాలి.
అలాగే ఆ దుష్టుడు ఎవరనంటే అబీమెలెకు. దుష్టుడు ఏలినప్పుడు ప్రజలు ఏం చేశారు? అబీమెలెకు ఏవండి యోతాము గారు వారి సహోదరులు దాగుకున్నారు. దాగుకున్న వారి లాంటి వారిని కూడా ఏం చేశారు ఇతను? హత్య చేశాడు, చంపించేశాడు. ఏంటి ఎందుకు హత్య చేశాడు మోషే బాబు అని దైవలేఖనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు కేవలం ఒకే ఒకటే నాయకత్వము, అధికారము, పదవి. ఈ రెండింటిని మనల్ని ఎవరైనా మనకు అప్పగించాలేమో కానీ వాటిని మనం కోరుకునేవారిగా ఉండకూడదు. అవి ప్రమాదకరము. అవసరమైతే మనిషిని కూడా చంపడానికి ఏం చేస్తాడంటే సిద్ధపడతాడు. కనుక ఇదే సామెతల గ్రంథం పక్క అధ్యాయం 29వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా మనం చదువుదాం. 16 దుష్టులు ఏలినప్పుడు ఏమండి దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలను, వారు పడిపోవుట నీతిమంతులు కన్నులారా చూసేదారు. వారు పడిపోవుట నీతిమంతుడు ఏం చేస్తాడు? యోతాము కన్నులారా చూస్తాడు అనమాట. ఎవడు తన అన్న నా అన్నలను అందరినీ చంపినందుకు చచ్చాడు అతను అని నీతిమంతుడు ఏం చేస్తాడు? కన్నులారా యోతాము చూశాడు, ఒక శాపాన్ని పెట్టాడు. ఎందుకనంటే నా తండ్రి ప్రాణాలకు తెగించి మిమ్మల్ని కాపాడాడు కదని. ఏమంటుంది లేఖనము? దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రజలను దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనమును ప్రబలును, వారు పడిపోవుట నీతిమంతులు కనులారా చూశారు. యోతాము కనులారా చూశాడు తన అన్నని. కనుక ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 25వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 25వ వచనం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము. దయగల వారి ఎడల నీవు దయ చూపెదవు, యథార్థము గల వారి ఎడల నీవు సద్వాదము చూపెదవు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు. దేవుడు మూర్ఖుల ఎడల ఎలా ఉంటాడట? వికటముగా. 3 సంవత్సరాల దాకా దేవుడు అలాగే చూస్తున్నాడు, ఊరుకున్నాడు వీడు మారతాడేమో అని. వీడు కానీ వీడి పరిపాలన కానీ మార్చుకోలేదు. అందుకని మూర్ఖుల ఎడలు ఇప్పుడు దేవుడు ఎలాగున్నాడో వికటముగా ఉన్నాడని మనకి గ్రంథం సెలవిస్తుంది. ఇతను కూడా ఎవరు? అబీమెలెకు వికటము గలవాడు, మూర్ఖుడు. ఏమండి తన సొంత సోదరుని చంపించేసాడంటే ఎంత ప్రమాదకరమైన వాడో మనం అర్థం చేసుకోవాలి. సరే రైట్. ఇప్పుడు ఈ న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో ఏమున్నాయో కొన్ని టూకీగా కొన్ని లేఖన భాగాలు చదివేసుకున్నాను. నేటి సందేశాన్ని ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. 9వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం నాన్న. ఇప్పుడు మనకి సందర్భాలు, సన్నివేశాలు, మనము వ్యక్తుల్ని చూసాం కదా. ఇప్పుడు చదివితే మనకి మరింత చక్కగా అర్థం అవడానికి అవకాశం ఉన్నది. కనుక టూకీగా మనం చదివేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం మనం చదువుకుందాం. రైట్. మొదటి వచనం చదువుకుందామా? రైట్, చదువున్నాము. యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములోనున్న తన తల్లి సహోదరుల ఎద్దకు పోయి వారితో కూడా తన పితరుల కుటుంబీకులందరితోనూ మీరు దయచేసి షెకెము యజమానులందరూ వినున్నట్లు వారితో మాట్లాడి, మీకు ఏది మంచిది? యెరుబ్బయలు యొక్క కుమారుడు 70 మంది మనుషులు మిమ్మల్ని ఏలుట మంచిదా, ఒక్క మనుషుడు మిమ్మల్ని ఏలుట మంచిదా? నేను మీ రక్త సంబంధిని జ్ఞాపకం చేసుకున్నాడని పలుకుడైనను. ఏమని చెప్తున్నాడు ఇతను? అబీమెలెకు నేను మీ రక్త సంబంధిని కదా అని తన తల్లి సోదరులను ప్రేరేపించి షెకెము అధికారులతో, షెకెము మనుషులతో ప్రేరేపించి ఒక్క మనుషుడు వెళ్తే బాగుంటుందా, 70 మంది వెళ్తే బాగుంటుందా అని అన్నదప్పుడు ఒక నిర్ణయాన్ని చెప్పినప్పుడు ఇతను ఒక నిర్ణయాన్ని చెబుతున్నాడు అనమాట. అంటే ఇతను ఆలోచన విధానాన్ని మనం చూడాలి. ఎందుకు ఈ ఆలోచన? నేను మిమ్మల్ని ఏళ్తాడా లేకపోతే 70 మంది మిమ్మల్ని ఏలాలన్నదప్పుడు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మిద్యానీయుల చేతిలో నుంచి విజయాన్ని సాధించి తిరిగి వచ్చినటువంటి తర్వాత ఇశ్రాయేలు ప్రజలు గిద్యోనుతో ఏమన్నారు? నీవు మాకు రాజుగా ఉండు, నేను మీకు ప్రజలుగా ఉంటాము, నీవు మమ్మల్ని ఏలాలి, నీవు నీ కుమారుడు మమ్మల్ని ఏలతారన్నదప్పుడు గిద్యోను ఏమన్నాడు? నేను మిమ్మల్ని ఏలరాదు, మా పిల్లలు కూడా మిమ్మల్ని ఏలరాదు, యెహోవాయే మిమ్మల్ని ఏలును అని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పాడు. మరి ఈ మాట ప్రజలకు జ్ఞాపకం ఉండాలి కదా. ప్రజలకి వీళ్ళకి జ్ఞాపకం లేదు. ఎందుకనంటే దేవుని మాట కదా ఇది. వేరొక మాట అయితే వీళ్ళకి జ్ఞాపకం ఉంటుంది, దేవుని మాట ఏమి ఉండదు వీళ్ళకి జ్ఞాపకం ఉండదు. అందుకనే దేవుని జ్ఞాపకాల్లోనికి మనం వెళ్తూ ఉండాలి. నిరంతరం వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవుని జ్ఞాపకాల్లోనికి వెళ్ళాలి. అంటే దేవుడు మనల్ని జ్ఞాపకం తెచ్చుకునేలా ఉండాలి. కానీ ప్రజలు అలా లేరు.
కనుక వీళ్ళు ఏమైపోయింది, మమ్మల్ని రాజుగా ఉండంటే నేను ఏలను, మా పిల్లలు ఏలరు, దేవుడు మిమ్మల్ని ఏళ్తాడు, దేవుడే మీకు రాజు అని చెప్పిన ఈ వ్యక్తి తన కుమారులు కూడా ఏం చేయాలి, ఆ బాటలోనే నడవాలి కదా పిల్లలు. ఆ బాటలో నడవలేదు, వ్యతిరేకంగా నడిచారు. ఇప్పుడు ఈ 70 మంది ఎక్కడైతే పోటీకి వస్తారేమని ఇతను ఏం చేశాడంటే, నేనే పోటీ పడాలని ఆ 70 మందిని మరి హతమార్చిన వ్యక్తిగా, దుష్టుడిగా మనకి కనబడుతున్నాడు. ఇప్పుడు 3వ వచనం చదువుదాం. అతని తల్లి సహోదరులు అతనిని గూర్చి షెకెము యజమానులు వినినట్లు ఆ మాటలని చెప్పగా, ఇతడు మన సహోదరుడు అనుకుని తమ హృదయములు అబీమెలెకు తట్టు తిప్పుకుంది. అంటే ఇప్పుడు ప్రజలందరూ కూడా ఎవరి తట్టు తిప్పుకున్నారు, అబీమెలెకు తట్టు తిప్పుకున్నారు. దీని కొరకు అతన్ని నాయకుడిగా, రాజుగా చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు 4వ వచనం చదువుదాం. అప్పుడు వాళ్ళు బయలుపరీతు గుడిలో నుండి 70 తులములు వెండి తెచ్చి అతనికి ఇగా వాటితో అబీమెలెకు అల్లరి జనమును కూలికి పెట్టుకుని వారు అతను వశమునుండిరి. 70 తులములు వెండి తీసిచ్చారండి, మరలా బయలుపరీతు గుడిలో నుంచి తెచ్చి. ఈరోజు చూడండి, మన నాయకులు, మనము పార్టీలో ఆ పార్టీ తరపున మనం నిలబడుతున్నాం అనుకోండి, పార్టీ ఫండ్ అని ఉంటుంది అనమాట. ఆ నాయకుడికి ఆ పార్టీ వారు డబ్బులు ఇస్తారు. అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా ఈ ప్రజలకి పార్టీ తరపుగా ఇతను ఉంటే, ఆ పార్టీ తరపుగా వీళ్ళు ఏం చేస్తున్నారు, బయలుపరీతు గుడిలోంచి 70 తులములు వెండిని అతనికి ఇస్తే, అవి అతను ఏం చేశాడు, అల్లరి మూక జనాన్ని పెట్టుకుని వాటితో తన సోదరులైనటువంటి 70 మందిని చంపించినటువంటి భాగాలు మనకు కనబడతాయి. ఇప్పుడు 5వ వచనం చదువుదాం. తర్వాత అతడు వఫ్రాలో తెచ్చి అతనికి ఇక వాటితో అల్లరి జనమును పట్టుకుని. 5వ వచనం. వారు అతని పక్షమున నుండిరి. 5వ వచనం. తరువాత అతడు వఫ్రాలోనున్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సోదరులైన 70 మంది మనుషులను ఒక్క రాతి మీదే చంపించును. జెరుబ్బబేలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగియుండి ఏం చేశాడు, ఆ 70 మందిలో ఇతను తప్పించుకున్నాడు ఏదో ఒక రకంగా. అండి ఎందుకనంటే దేవుడు నీతిని వెలిగించడానికి ఎవరో ఒకరిని తప్పిస్తూనే ఉంటాడు. నిజంగా వాస్తవం ఇది. ఆ రోజు కోరహుకి తిరుగుబాటు మనసు ఉంది, మోషే గారి మీద తిరగబడాలనుకున్నారు. కానీ అక్కడ వారిలో తమ కుమారులు మోషే గారి మీద తిరగబడాలనుకోలేదు. కారణం, దేవుని చేత నడిపింపబడుతున్నటువంటి నాయకుడు మోషే గారని తన పిల్లలకి అర్థమైంది, కోరాహు గారికి అర్థం కాలేదు. ఇక్కడ కూడా అలాగే యోతాము కూడా తప్పించబడ్డాడు. కారణం, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి గనక. ఓకేనా మోషే బాబు? అలాగా యోతాము తప్పించుకున్నాడు. ఇప్పుడు 6వ వచనం చూడండి. తరువాత షెకెము యజమానులందరూ మిల్లో ఇంటి వారందరూ కూడి వచ్చి షెకెములోనున్న మస్తాకి వృక్షము క్రింద దండుపాలెమునొద్ద అబీమెలెకుని ఏం చేశారట, రాజుగా చేసేస్తారంట. ఎవరు చేయమన్నారు వీళ్ళని రాజుగా? దేవుడు చేయమన్నాడా? ఒక మనిషి అబీమెలెకు చిన్నవాడు, ప్రజల ముందు చిన్నవాడు కదా, ఇతను అధికారుల ముందు చిన్నవాడు కదా. కానీ రాజుగా నేను ఉండాలి అంటే అదొక హోదా, అదొక గౌరవము, అదొక పేరు అని అనుకున్నాడు. అవును ప్రియులారా, నాయకత్వం మనిషిని అలాగే తీసుకుని వెళ్తుంది. కనుక నాయకుడిగా ఒకవేళ మనం ఉంటే బైబిల్ని అనుసరించి నాయకత్వం చేయడానికి దేవుడు ఎన్నో మాటలు వ్రాయించాడు, ఎన్నో మాటలు. ఆ మాటల అనుసారంగా నాయకుడు ఉండాలి. అలాంటి నాయకుల దగ్గర ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తారంటే ఆశీర్వదింపబడతారు. ఈరోజు మనకి నాయకత్వం వహిస్తున్నారు మన సంఘానికి దైవ సేవకులు ప్రియులు రాజుగారు. 2 సంఘాల్లో నాయకత్వాన్ని వహిస్తున్నారు. అనేక కుటుంబాలు ఈరోజు దేవునికరంగా ఉన్నాయి. దేవునికి ఎంతైనా ఇవ్వడానికి మేము సిద్ధమని అనేకులు ప్రేరేపింపబడుతున్నారు. కారణం ఏంటి, నాయకుడు ఏలేటువంటి నాయకుడు ఉండడం ఆశీర్వాదకరము. అండ్ అనేకులు నీతిమంతులు అనేకులు ఉండటం రక్షణదాయకము. ఆలోచనకర్తలు అనేక మంది ఉండడం వలన సంఘానికి ఆశీర్వాదకరం. ఇలా ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ అబీమెలెకును రాజుగా చేయాలనుకున్నారో, నాయకుడిగా చేయాలనుకున్నారో, ఈ విషయంలో ఒక ఆయన తప్పించుకున్నాడు. ఆయన ఎవరు మోషే బాబు? యోతాము గారు తప్పించుకున్నారు. ఇప్పుడు 6వ వచనం చదువు. 7వ వచనమా? ఇది యోతాముకి ఏం చేసిందట? 6వ వచనం చదువు చూడండి ఒకసారి. తరువాత షెకెము యజమానులందరూ మిల్లో ఇంటి వారిని అందరూ కూడి వచ్చి షెకెములోనున్న మస్తాకి వృక్షము క్రింద దండుపాలెమునొద్ద అబీమెలెకుని ఏం చేస్తారట మోషే బాబు? రాజుగా నియమించరు. 7వ వచనం చూడు, రాజుగా నియమించిరి. ఇది యోతామునకు తెలపబడినప్పుడు అతడు పోయి గెరిజిము కొండ కప్పు మీద నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లనండి. ఎవరో తప్పించుకున్నాడు కదా యోతాము, గిద్యోని కుమారుడు, అబీమెలెకును రాజుగా చేశారు కదా షెకెము ప్రజలు, వాళ్ళందరితో కొన్ని మాటలు చెప్పడానికి సిద్ధపడుతున్నాడు. ఏ మాటలు చెప్తున్నారు ఆయన? 8వ వచనం. వెరీ గుడ్.
ఆ యోతాముకు తెలపబడినప్పుడు అతడు పోయి గెరిజీము కొండకప్పు నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెను, షెకెము యజమానులారా, మీరు నా మాట విను మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట వినును. వీళ్ళు ఎవరిని జ్ఞాపకం చేసుకోలేదు? దేవునిని జ్ఞాపకం చేసుకోలేదు. ఇప్పుడు యోతాము ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? దేవుణ్ణి జ్ఞాపకం చేస్తున్నాడు. అదనమాట పరిపాలనలోనికి, పదవిలోనికి యోతాము ఎవరిని ఆహ్వానిస్తున్నాడు? దేవుణ్ణి మధ్యవర్తిగా పెట్టాడు. వీళ్ళెవ్వరు కూడా దేవుని దగ్గరే దేవుడు ఆలోచన రాలేదు వీళ్ళకి. ఇప్పుడు యోతాము ఏమంటున్నాడు కింద మాట మనం చూద్దాం. చెట్టు మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట వినును. అంటే అప్పుడు ఒక ఉపమానం చెప్తున్నాడు అన్నమాట. చెట్లు తమ మీద ఒకని రాజుగా అభిషేకింపవలనని మనసు కలిగి ఉండి బయలుదేరి మమ్మల్ని ఏలమని ఒలివ చెట్టుని అడిగితే, ఒలివ చెట్టు ఏమంటుందండి మోషే బాబు? దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించెదరో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. ఏమన్నది? ఒలివ చెట్టు ఏమన్నది? నేను రాజుగా ఉండను. అలాగే యోతాము గారు సహోదరులకు రాజ్యాకాంక్ష వారికి లేదు. రాజ్యాకాంక్ష, పదవి ఆకాంక్ష ఉన్నది ఎవరికైనంటే అబీమెలెకుకి. ఇప్పుడు దీనిని బట్టి మనం ఏ నిర్ణయాలు తీసుకోవాలి? దేవుడు ఒకవేళ మనకి ఏదైనా అప్పగిస్తే దానిని తీసుకోవడానికి సిద్ధపడాలి తప్ప దేవుని ప్రజల మీద పెత్తందారులుగా ఉండడానికి మనల్ని మనం ఏం చేసుకోకూడదు? మనల్ని మనము పురుకొల్పుకోకూడదు. దేవుడు పురుకొల్పాలని ఈ అధ్యాయం మనకి నొక్కి వక్కాలించి మాట్లాడుతుంది. ఏం చెప్పింది ఇక్కడ? ఒలివ చెట్టు నేను రాను, నాకు ఒక పని అప్పగించాడు అని ఈ చెట్టు తీర్మానం తీసుకుంది. ఓకే, నెక్స్ట్ ఇంకే చెట్టు అడుగుతుంది? అప్పుడు చెట్లన్నీ వచ్చి మమ్మల్ని ఏలమని అంజూరపు చెట్టును అడగగా, అంజూరపు చెట్టు ఏమంటుంది? చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగులాడి నా మాధుర్యమును నా మంచి ఫలమును నేను ఇక మానుదునని వాటితో అనెను. అంటే అంజూరపు చెట్టు కూడా ఏం చెప్పింది పదవికి? నో. నెక్స్ట్ ఉన్న తర్వాత అప్పుడు చెట్లన్నీ వచ్చి మరలా ఏమని అడుగుతున్నాయట? అటు తర్వాత చెట్లన్నీ వచ్చి మమ్మల్ని ఏమని ద్రాక్ష వల్లిని అడగా, దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్ష రసము నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి అటు ఇటు ఊగులాడుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అంటే చెట్ల మీద అంటే మనుషుల మీద రాజునే అంటే ఈ అధికార దాహంతో ఉన్నవాడు ఏం చేస్తాడు? ప్రజల మీద చలామణి చేయడానికే. దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశాలతో కాదు, ప్రజల మీద చలామణి చేయాలనేటువంటి ఒక ఆలోచన. ఇప్పుడు చూడండి, అప్పుడు చెట్లని వచ్చి మమ్మల్ని ఏలమని ముండ్ల పొదతో మనవి చేయగా, ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించండి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను చెట్లను అగ్నితో కాల్చివేసేదని చెప్పిన. నన్ను మీరు ఒకవేళ రాజుగా చేయలేదనుకో మిమ్మల్ని చంపేస్తాను. అందుకనే ప్రజలు భయపడి అతను ఏం చేశారు? రాజుని చేశారు. ఆ రాజే ఈ ప్రజల్ని, షేకెం ప్రజల్ని చంపేస్తాడు అతను. కింద భాగాల్లో మనం చూద్దాం మంచి మాటలని. తర్వాత మాట ఏంటి? 16వ వచనం. నా తండ్రి ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా ఎవరు చెప్తున్నారు మోషే బాబు? యోతాము గారు చెప్తున్నారు. ఎవరితోటి? షెకెం ప్రజలతోటి, మిల్లో ప్రజలతోటి గెరిజిం కొండ మీద ఈ మాటలన్నిటినీ చెబుతున్నాడు అనమాట. ఓకేనా? ఇప్పుడు 16వ వచనం చూద్దాం. నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును పెట్టి యుద్ధము చేసి మిద్యానీల చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించెను. అయితే నా తండ్రి కుటుంబుల మీదకి లేచి ఒక రాతి మీదే అతని కుమారుడైన 70 మంది మనుషులను చంపి అతని పనికెత్తు కుమారుడైన అబీమెలెకును మీకు సహోదరుడైనందున షెకెము వారి మీద అతన్ని రాజుగా నియమించి ఉన్నారు. ఏమండి? యెరుబ్బయలు ఎడలను అతని ఇంటి వారి ఎడలను మీరు ఉపకారం చేయలేదు. వీళ్ళు ఏం చేశారు? అపకారమే చేశారు. ఇక ఒకటి మాట, వాస్తవానికి అబీమెలెకు ఇతని అన్నల్ని చంపారన్న విషయం షెకెం వారికి తెలిసిందంటారా? అప్పటికి తెలియలేదు. ఒకవేళ నిజంగా తెలుసుంటే వాళ్ళు అడ్డగిద్దరేమో. ఇప్పుడు ఈ విషయాన్ని ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? యోతాము గారు చెప్తున్నారు అన్నమాట. అసలు రహస్యం ఏంటంటే, ఇదిగో నా అన్నలని ఒక రాతి మీదే 70 మంది మనుషుల్ని చంపినటువంటి వాడిని మీరు రాజుగా నియమించుకున్నారు. అలాంటి వాడు రాజ్యం కింద ఉంటే మీకు మీ ప్రజలకి ప్రమాదకరమని దేవుని తరపున, కుటుంబం తరపున, బాధ తరపున యోతాము ఆ ప్రజల్ని హెచ్చరిస్తున్నాడు అనమాట. ఇది సందర్భం. దీనిని మనసులో పెట్టుకుని మనం కింద భాగాలు చదువుదాం. ఎన్ని వచనం ఇప్పుడు?
18 వచనం. అతడు చేసిన క్రియలకు ఏంటట, యెరుబ్బయలు ఎడలను అతని ఇంటి వారి ఎడలను మీరు ఉపకారము చేయకయు అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు అబీమెలెకును రాజుగా నియమించుకొనిన విషయములో మీరు న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల నేడు మీరు యెరుబ్బయలు ఎడలను అతని ఇంటి వారి ఎడలను సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల అబీమెలెకునందు సంతోషించండి, అతడు మీ యందు కూడా సంతోషిస్తాడు. ఇది మీకు న్యాయం అని అనిపిస్తే 70 మందిని చంపినటువంటి వాడు రాజుగా ఒకవేళ మీరు అంగీకరిస్తే ఇదే న్యాయం అనుకుంటే దాని యందు మీరు సంతోషించండి, మీ యందు ఆ రాజు సంతోషిస్తాడు. 70 మంది చంపిన వాడు రాజు అవుతాడా? అలాంటి వాడు ప్రజల కింద మీరు పరిపాలకులుగా మీరు ఉంటారా? ఈ విషయం ఒకవేళ న్యాయం అనిపిస్తుందా మీకని వారిని ప్రశ్నించి తన గోడిని తన బాధని ఈ అబీమెలెకు చేసినటువంటి ఆ దుష్టత్వాన్ని అంతటినీ యోతాము ఎత్తి తన ప్రజలకు వివరిస్తున్నాడు. ఎందుకనంటే ప్రజల అమాయకులు ప్రియారా, ప్రజలకి ఏం తెలియదు, ప్రజలకి ఏం తెలియదండి. వారికి మోసం తెలియదు, కళ్ళక తెలియదు, కపటం తెలియదు. అన్నీ తెలిసిన వాడు ఎవడయ్యి ఉన్నాడంటే ఈ అబీమెలెకు లాంటి వాడు. తనతో పాటు తాను నాశనం అయిపోవడమే కాదు, తనతో పాటు ఇతరులను కూడా నాశనం చేసేవాడు ఎవరన్నమాట, దుష్టుడు అబీమెలెకు రాజు లాంటివాడు. ఇప్పుడు ఎన్నో వచనం దగ్గర ఆగిపోయి మనం 20వ వచనం. అతడు మీ ఎడలను సంతోషించను గాక, లేని ఎడల అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి షెకెము వారిని మిల్లో ఇంటి వారిని కాల్చివేయను గాక. షెకెము వారిలో నుండి మిల్లో ఇంట నుండి అగ్ని బయలుదేరి అబీమెలెకును దహించేను గాక అని చెప్పి, ఒకవేళ ఇది వాస్తవం అయితే అబీమెలెకు మిమ్మల్ని చంపుతాడు, మిమ్మల్ని అబీమెలెకు అగ్ని వచ్చి మిమ్మల్ని కాల్చేసేస్తుంది. ఇది నా శాపము, దీన్ని ఒకవేళ మీరు గైకుంటే ఆ శాపం నుంచి విడుదల పొందుతారు, లేకపోతే ఆ శాపంలోనే మీరు ఉండిపోతారన్నటువంటి ఒక హెచ్చరిక యోతాము ఎప్పుడైతే చేశాడో ఇది ప్రజలకి ఒక ఆలోచనగా కలిగిందేమో అన్నటువంటి ఒక సెన్స్ మనందరితో మాట్లాడుతుంది. చూద్దాం కింద ఏమంటున్నాడో. షెకెము ఇంట వారిలో నుండి మిల్లో ఇంట నుండి అగ్ని బయలుదేరి అబీమెలెకును దహించును గాకని చెప్పి తన సోదరుడైన అబీమెలెకునకు భయపడి యోతాము పారిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడ, బేరునకు పారిపోయి అక్కడ నివసించెను. ఓకే, ఇప్పుడు ప్రజలకి ఏం చెప్పాడు, వాస్తవం ఏంటో చెప్పాడు అనమాట. అసలు సీక్రెట్ ఏంటో యోతాము చెప్పాడు అనమాట. ఈ సీక్రెట్ వాస్తవాలు ఏమీ తెలకుండానే ప్రజలు ఇతను ఏం చేసేసారు, రాజుని చేశారు. అప్పుడు వీళ్ళందరికీ ఒక ఆలోచన వచ్చి ఉండాలి యోతాము గారు చెప్పినటువంటి మాటలను బట్టి. అవును కదా, ఒక చిన్నవాడు ఇంత గొంతెత్తి గలమెత్తి వాస్తవాలను మాట్లాడుతున్నాడంటే మన రాజు ఇంత మూర్ఖుడా, ఎంత ప్రమాదకర, ఎంత దుష్టుడా, ఎలాంటి వారి దగ్గర ఉంటే మనం శాపం ఒకవేళ మనకు వస్తుందేమన్నటువంటి ఆలోచన ఆ ప్రజలకు వచ్చి ఉండాలి. ఒకవేళ వచ్చిందా, లేకపోతే దేవుడు రప్పించాడా, యోతాము కలిగించాడా అన్నటువంటి విషయాలు మనకు అవగాహన రావాలంటే కింద భాగాలను మనం చదవాలి. ఆ కింద భాగాలను చదివేసి మనం ముగించేసుకుందాం. మోషబాబు ఎన్ని వచనము, 22వ వచనం అంతేనా? రైట్. అబీమెలెకు 3 సంవత్సరములు ఇశ్రాయేలు మీద ఏలికయ్యి ఉండెను. అప్పుడు యెరుబ్బయలు 70 మంది కుమారులు చేయబడిన ద్రోహఫలము వారిని చంపిన అబీమెలెకునకును వారి సహోదరుని మీదకిని అతడు తన సహోదరుని చంపినట్లును అతని చేతులను బలపరిచిన షెకెము యజమానులకి వచ్చినట్లు వారు చేసిన ప్రాణహత్య వారి మీద వచ్చినట్లును దేవుడు అబీమెలెకునకును షెకెము యజమానుడుకును వైర్యము కలుగుటకే వారి మీదకి దురాత్మను పంపెను. దేవుడు ఇప్పుడు జోక్యం చేసుకున్నాడు అనమాట. ప్రజలు వివేచించలేకపోతున్నారు, యోతాము గారు చెప్పినా గ్రహించుకోలేకపోతున్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, వాళ్ళలోనికి ఒక దురాత్మను పంపించాడు అనమాట. ఎవరి మీదకి, ఏ ప్రజలైతే యోతామును రాజుని చేశారో ఆ ప్రజలకి యోతాము గారికి విరోధంగా దేవుడు ఒక ఆత్మని పంపించగానే వాళ్ళకి వీళ్ళకి మధ్యన ఇప్పుడు ఏం కలుగుతుంది మోషబాబు, యుద్ధం లాంటిది. అంటే వాళ్ళకి ఏం కలుగుతుందంటే ఒక అభిప్రాయానికి వచ్చారనమాట. ఏ అభిప్రాయానికి వచ్చారో త్వరగా మనం చదివేద్దాం. అప్పుడు షెకెము యజమానులు అబీమెలెకును వంచిరి. ఎలా వంచారనంటే ఎట్లనగా, షెకెము యజమానులు కొండ శిఖరం మీద అతని కొరకు మాటుగాండ్లను ఉంచి ఆ మార్గమున తమకు సమీపించిన వారందరినీ దోచుకొనిరి. అది అబీమెలెకునకు తెలపబడెను.
ఏం చేస్తున్నారట వీళ్ళు? రాజుని కాకుండా, రాజు దగ్గర ఆజ్ఞ తీసుకోకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ సొంత ప్రయత్నాలు చేస్తున్నారన్నటువంటి మాట అబీమెలెకుకి తెలబడింది. ఇప్పుడు అబీమెలెకు కోపం వచ్చింది. నా దగ్గర అడగాలి కదా, రాజుని కదా నా ఆలోచన అని అన్నట్టుగా అతనికి ఒక ప్రేరేపణ వచ్చింది. కారణం ఏంటంటే దేవుడు దురాత్మను పంపడం వలన ఏం జరుగుతుందంటే మనం కూడా ఒక్కొక్కసారి ఇతరుల విషయమే చెడుగా ఆలోచన చేస్తాం. మనం కూడా దురాత్మ పంపించాడు అనుకోండి దేవుడు, మనం కూడా ఇతరుల మీద ఏం చేస్తాం? చెడు ప్రభావాన్ని కలిగి ఉంటాం. దురాత్మ చెడు ఆలోచనలు మనకి ఇస్తూ ఉంటుంటారు. వారేమో మనల్ని ప్రేమతో ప్రేమిస్తుంటే మనకి చెడు ఆలోచనలు వస్తూ ఉంటుంటాయి. అప్పుడు అనిపించాలి ఇది దైవ ప్రేరేపణ కాదు, దుష్ట ప్రేరేపణ అని. అలాగే ఇప్పుడు షెకెము వారికి అబీమెలెక్కి ఇప్పుడు ఏమొచ్చింది మోషే బాబు? వైరం వచ్చింది. ఎలాంటి వైరం వచ్చిందంటే ఇతన్ని సంప్రదించకుండా వీళ్ళు మాటుగాండ్రని కాసి అక్కడ పర్వతం మీద ఉన్నారనేటువంటి వార్త వచ్చిందనమాట. ఎందుకు ఉన్నారంటే కింద ఒక మాట మనకి రాయబడింది. 26వ వచనం చదువు. ఎబేదు కుమారుడైన గాలును అతని బంధువులను వచ్చి షెకెముకు చెరగా షెకెము యజమానులు అతన్ని ఆశ్రయించిరి. వారు పొలంలోనికి పోయి వారి ద్రాక్ష పండులను ఏరుకుని వాటిని త్రొక్కి కృతజ్ఞతార్పణమును చెల్లించి తమ దేవతల మందిరంలోనికి పోయి అన్నపాలను పుచ్చుకొని అబీమెలెకును దూషింపగా, ఇప్పుడు ఏమంటే షెకెము ప్రజలు గాలు అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు అనమాట. ఆ వ్యక్తిని ఇప్పుడు షెకెము ప్రజలు ఏం చేయాలనుకుంటున్నారు? రాజుని చేయాలనుకుంటున్నారు అనమాట. కారణం అబీమెలెకు కరెక్ట్ అయిన వాడు కాదు, ఇతను కరెక్ట్ అని అనుకున్నా. అంటే ప్రజలకు ఇప్పుడు కూడా ఈ సరైనటువంటి అవగాహన లేదు. ఇప్పుడైనా దేవుణ్ణి ఆశ్రయించాలి వీళ్ళు. గాలుని చేయాలనుకుంటున్నారు, అబీమెలెకుని చేయాలని, అది దేవుని చిత్తము కాదు. అది ప్రజల నాశనానికి అది దారితీస్తుంది అన్నటువంటి విషయం ఇప్పటికి కూడా అర్థం కాలేదు. సో రైట్, మొత్తానికి గాలుకి వెళ్ళి ఏం చేస్తారంటే తమ సపోర్ట్ని ఇచ్చారు. ఎవరి సపోర్ట్ని? షెకెము ప్రజల యొక్క సపోర్ట్ని గాలుకి ఇచ్చారనమాట. గాలు తన సంబంధులతో కొంతమంది సమూహంతో వచ్చాడు. ఇప్పుడు షెకెము ప్రజల సమూహాన్ని చేసుకుని ఇప్పుడు ఎవరి మీద యుద్ధానికి వెళ్తున్నాడు? అబీమెలెకు మీద యుద్ధానికి వస్తాడనమాట. ఇప్పుడు గాలు షెకెము ప్రజలు కలిసి ఎవరి మీద యుద్ధానికి వెళ్తున్నారు మోషే బాబు? అబీమెలెకు మీద యుద్ధానికి వెళ్తున్నారు. అబీమెలెకు మీదకు యుద్ధానికి వెళ్తున్నాడని ఆ పట్టణపు అధికారి అనేటువంటి ఒక ఆయన ఉంటాడు. ఈ విషయాన్ని అబీమెలెకుకి చెబుతాడనమాట. ఒరే నాయనా, నీ మీదకి షెకెము ప్రజలు గాలు అనేటువంటి ఒక వ్యక్తి తన బంధువులతో కలిసి నిన్ను చంపడానికి వస్తున్నారు కనుక ఈ రాత్రి నువ్వు మాటుగాండ్రను పట్టుకుని వారితో రేపొద్దుట నువ్వు యుద్ధం చేద్దుగానని ఆ పట్టణపు అధికారి ఈ విషయాన్ని అబీమెలెకుకి చెబుతాడనమాట. అబీమెలెకుకి ఆ పట్టణపు అధికారి చెప్పాడన్నటువంటి విషయము గాలుకి తెలియదు, షెకెము ప్రజలకి తెలియదు. చూసారా ఎంత వైరాగ్యం జరుగుతుందో ప్రజలకి, అధికారులకి, ఏమంటే నాయకులకి మధ్య. ఈ విషయాలన్నింటినీ దేవుడు మనకి తెలియజేస్తున్నాడు అనమాట. అంటే ఒక నాయకత్వం వహిస్తే ఎంతటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయో, ఎంతమంది మనుషులు నాశనంలోనికి తీసుకుని వెళ్తాయో ఇక్కడ మనకి ఇది వస్తుందన్నమాట. అందుకనే మనం ఏం కోరుకున్నా ఏం కోరుకోకూడదు? మీరు ఎవడైతే నాయకుడిగా అధికారిగా ఉండాలనుకున్నాడో వాడు అందరికీ పరిపాలకుడిగా మారిపోండి. అదే కదా చెప్పాడు యేసుక్రీస్తుల వారు. మీరు అందరికంటే ఎవడు గొప్పవాడే ఉండాలనుకున్నాడో వాడు అందరికంటే కడపడ ఉండండి అన్నాడు ఆయన. ఎవడు మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అన్నాడు. నాయకత్వం జోలికి వెళ్ళొద్దు అన్నాడు. ఒక నాయకుడై ఉండాలంటే నిరంతరం ప్రజల శ్రేయస్సును కోరుకునేవాడై ఉండాలి, నిస్వార్థపరుడై ఉండాలి నాయకుడు. ఒక మోషే లాంటి వాడై ఉండాలి, ఒక క్రీస్తు లాంటి వాడై ఉండాలి. అలాంటి సోదరభావం, అలాంటి ప్రేమానురాగాలు ఏ వ్యక్తికి అయితే ఉంటాయో వారికి మీరు బానిసలైపోండి అంతే అంటుంది బైబిల్ గ్రంథం. ఓకేనా? ఇప్పుడు ఇలాగే ఏం జరిగిందని అంటే ఇప్పుడు గాలు షెకెము ప్రజలు కలిసి ఇప్పుడు ఎవరి మీదకి వస్తున్నారు? అబీమెలెకు మీదకి యుద్ధానికి వస్తున్నారు. ఇప్పుడు ఆ సందర్భాలను చదువుదాం. 32వ వచనం చదువు. 32వ వచనం చదివితే మనకి బాగా అర్థమవుతుంది. లేదా 34వ వచనం చదువు. అబీమెలెకును అతనితోనున్న జనులందరూ రాత్రి వేళ లేచి 4 గుంపులై షెకెము మీద పడుట పొంచియుండి ఎబేరు కుమారుడైన గాలు బయలుదేరి పట్టణపు గవిని దగ్గర నిలిచి ఉన్నప్పుడు అబీమెలెకును అతనితోనున్న జనులందరూ పొంచియుండుట చూసి లేచిరి. గాలును ఆ జనులను చూసి జెబేలుతో, ఇదిగో జనులు కొండ శిఖరము నుండి బయలుదేరుచున్నారని చెప్పగానే ఇప్పుడు వాళ్ళకి ఏం కలుగుతుంది? యుద్ధాన్ని చేయడానికి సిద్ధపడుతున్నారు. ఎవరెవరు? గాలుతో ఉన్నటువంటి షెకెము ప్రజలు, తన సంబంధులు అందరు కలిసి ఇప్పుడు ఎవరితో యుద్ధం చేస్తున్నారు మోషే బాబు?
అబీమెలెకుతో యుద్ధం చేస్తున్నారు. 40 వచనం చదివేద్దాం, ఇక మనం ముగింపులోనికి వచ్చేద్దాం. 40 వచనం. అబీమెలెకు అతని తరముగా అతని ఎదుట నిలవలేక గాలు అనేటువంటి వ్యక్తి ఏం చేశాడు మోషే బాబు? పారిపోయాడు. అనేకులు పట్టణపు గవిని ప్రవేశించు చోట పడిరి. అప్పుడు అబీమెలెకు ఆరోమాలో దిగును. గాలును అతని బంధువులను షెకెములో నివసింపకుండా జెబూలు వారిని తోలివేసిరి. ఓకే. మరనాడు జనులు పొలములోనికి బయలు వెళ్ళిరి. అది అబీమెలెకుకు తెలపబడగా అతడు తన జనులను తీసుకుని 3 తెగలుగా చేయగా వారు ఆ పొలములో మాటుగా ఉండిరి. అప్పుడు అతడు చూడగా జనులు పట్టణము నుండి బయలుదేరి వచ్చుచుండిరి గనక అతడు వారి మీద పడి వారిని ఏం చేశాడు? హతము చేశాడు. ఎవరో? అబీమెలెకు కొంతమంది జనాల్ని చంపేస్తున్నాడు. అబీమెలెకును అతనితోనున్న తెగలను ఇంకా సాగి పట్టణపు గవిని ప్రదేశమునొద్ద నిలవగా 2 తెగలు పరిగెత్తి పొలములోనున్న వారందరి మీద పడి వారిని హతము చేసిరి. ఆ దినమంతయు అబీమెలెకు పట్టణస్థులతో యుద్ధము చేసి పట్టణమును చుట్టుకుని అందులోనున్న జనులను చంపి పట్టణం మీద ఏం చెల్లాడట? ఈ పట్టణం మీద ఏం చెల్లాడు చూడాలి అక్కడ. పట్టణం మీద ఏం చేశాడైనా? ఉప్పు చెల్లెను అని వ్రాయబడింది. ఇప్పుడు 50వ వచనాన్ని చూద్దాం. 46వ వచనం. షెకెము గోపురపు యజమానులందరూ ఆ వార్త విని ఏం చేస్తారట? ఇప్పుడు అంతకుముందు జరిగినటువంటి ఈ విధానాలన్నింటినీ షెకెము ప్రజలు విని ఏం చేస్తున్నారో చూడండి. షెకెము గోపురపు యజమానులందరూ ఆ వార్త విని ఏల్బేరీతు గుడి కోటలోనికి చొరబడి షెకెము గోపుర యజమానులందరూ కూడి ఉన్న సంగతి అబీమెలెకుకు తెలపబడినప్పుడు అబీమెలెకును అతనితోనున్న జనులందరూను సల్మోను కొండనెక్కి అబీమెలెకు గొడ్డలిని చేత పట్టుకుని చెట్లని పెద్ద కొమ్మలను నరికి ఎత్తి భుజముల చేత పట్టుకుని నేను దేనిని చేతి మీరు చూస్తున్నారో మీరు కూడా చెట్లు నరికి అలాగే చెట్లు కొమ్మలను పట్టుకుని నాతో పాటు రండి అని వారితో చెప్పిన. 49వ వచనం చదువునా. అప్పుడు జనులందరిలో ప్రతివాడును ఒక్కొక్క కొమ్మను నరికి అబీమెలెకును వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటి వలన ఆ కోటను అగ్ని చేత కాల్చిరి. యోతాము ఏం చెప్పాడు? మిమ్మల్ని అగ్ని వచ్చి మిమ్మల్ని దహించును గాక. యోతాము ఏ మాట అయితే చెప్పాడో అది అక్షరానుసారంగా షెకెము ప్రజలకు ఏం జరుగుతుంది? ఇప్పుడు నిజముగా జరుగుతుంది. అప్పుడు షెకెము గోపుర యజమానులు అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు 1000 మంది ఏం చేశారు? చచ్చిపోయారు. ఎవరైతే ఈ పరిపాలనకి మద్దతు తెలిపారో వాళ్ళందరూ కూడా ఏమైపోయారు మోషే బాబు? చనిపోయారు. తర్వాత అబీమెలెకు తెబేసునకు పోయి తెబేసునొద్ద దిగి దానిని పట్టుకొనును. ఆ పట్టణము నడుమ ఒక బలమైన గోపురము ఉండగా స్త్రీ పురుషులు పట్టణపు యజమానులు అక్కడికి పారిపోయి తలుపు వేసుకుని గోపుర శిఖరం మీదకి ఎక్కిరి. అబీమెలెకు ఆ గోపురమునొద్దకు వచ్చి దాని మీద యుద్ధము చేసి అగ్ని చేత దాన్ని కాల్చుటకు గోపురమునొద్దకు రాగా. జైతిల్ అక్కడ చూడాలి. ఎన్నో వచనము? 52వ వచనం. అబీమెలెకు ఆ గోపురమునొద్దకు వచ్చి దాని మీద యుద్ధము చేసి అగ్ని చేత దాన్ని కాల్చుటకు గోపురమునొద్దకు రాగా ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరగటి మీద రాతిని పడవేసినందున అతడి కపాలము పగిలెను. అనేక మందిని చంపినటువంటి అతని కపాలం ఏమైంది? వాడు బ్రతుకుంటే వాడిని చంపినటువంటి వారు చనిపోతే వీడు బ్రతుకుంటాడా? ఇతని పరిపాలన, ఇతని అధికారం ఇతనికి ఏమి తెచ్చిపెట్టింది? తల కపాలం పగిలేటట్టు చేసింది. అంటే అధికారము, పదవి దాహం ఎక్కడ దాకా తీసుకుని వెళ్తుంది అనమాట జైతల్లి. మన మరణాన్ని మన కపాలం బయటపడేటట్టుగా చేస్తుందని వాక్యం మనకి సెలవిస్తుంది. అప్పుడు అతడు తన ఆయుధములను మోయు బంటును త్వరగా పిలిచి, ఒక స్త్రీ నన్ను చంపినను నన్ను గూర్చి ఎవరు అనుకోనుకుంటున్నట్లు నీ కత్తి దూసి నన్ను చంపమని చెప్పగా ఆ బంటు అతను పొడవగా అతడు చచ్చెను. సచ్చే సమయానికి కూడా అతనికి ఏమీ లేదు, మంచి మనసు, మారు మనసు అనేటువంటిది లేదు. ఒక స్త్రీ చేతిలో నేను చచ్చిపోవడం ఏంటి, నన్ను గురించి చెప్పుకోవడం ఏంటి, నేను యుద్ధములో ఆనందంగా చచ్చిపోని చెప్పుకోవాలనుకుంటున్నాడు అతను. చూసారా ఎంతో మూర్ఖత్వ స్వభావము. అబీమెలెకు చనిపోయినని ఇశ్రాయేలు తెలుసుకున్నప్పుడు ఎవరి చోటుకు వారు వెళ్ళిపోయిరే. అట్లా అబీమెలెకు తన 70 మంది సహోదరులను చంపుట వలన తన తండ్రి చేసిన ద్రోహమును ఏం చేసిందట మోషే బాబు? మరలా చదవమాట. అబీమెలెకు చనిపోయినని ఇశ్రాయేలు అందరూ తెలుసుకున్నప్పుడు ఎవరి చోటుకు వారు పోయిరి. అట్లా అబీమెలెకు తన
70 మంది సహోదరులను చంపుట వలన తన తండ్రి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదకి రప్పించెను. ఏం చేసిందట? తన అతని దోషం అతని మీదకి రప్పించును. షెకెము వారు చేసిన ద్రోహం అంతటిని దేవుడు వారి తలల మీదకి రాజేసును. వారి తలల మీదకి ఏమొచ్చిందట? ద్రోహం వచ్చింది. అందుకనే ఏది విత్తుతామో అదే వారి తలల మీదకి వస్తుంది. తన తల మీద దేన్ని ఇస్తాడు? చెడ్డని విత్తాడు. తన చెడు తలంపులతో తన కపాలం ఏమైపోయింది? బద్దలాసిపోయింది. వాళ్ళు చేసినటువంటి అతను చేసినటువంటి ద్రోహం అతని తల మీద కపాలం పగిలిపోయేటట్టుగా చేసింది. అతనికి సహకరించారు ఎవరు? వీళ్ళు షెకెము ప్రజలు. ఇప్పుడు చూడండి, షెకెము వారు చేసిన ద్రోహం అంతటిని దేవుడు వారి తలల మీదకి మరలా రాజేసును. వారి తలల మీదకి ఏం రాజేశాడు? శాపాన్ని రాజేశాడు, కీడిని రాజేశాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఏంటో తెలుసా? నీతిమంతులు తలల మీద నిత్యము ఆనందం ఉండును, నిత్యము ఆశీర్వాదం ఉంటుంది. అంటే ఎవరి తలల మీద? నీతిమంతుల తలల మీద. నీతిమంతుడు ఏం చేస్తాడు? అలా చేయకూడదు. నీతిమంతుడు ఏం చేస్తాడు? అధికారానికి పదవికి ఎగబడడు, ఆశ చూపించడు అధికారానికి కానీ పదవికి కానీ. అలాంటి వారు ఎవరైతే ఉంటారో వారు నీతిమంతులు. నీతిమంతులు తలల మీద నిత్యము ఆనందం ఉంటుందట. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వచ్చిననే దైవలేఖనం సెలవిస్తుంది. కనుక మనం నీతిమంతులుగా ఉన్నామా? నిందారహితులుగా ఉన్నామా? లేదా ఒక పరిపాలనగా ఒక నాయకుడిగా ఉంటే మనం నాయకుడి సమర్థత ఎలా ఉండాలో ఒక్కసారి ప్రజలకు చేసి చూపించాలి. ఒక నాయకుడు ప్రజల మీద అధికారిగా ఉంటే ఎంత గొప్పగా ఉంటుందో మనం ఏం చేయాలి తెలుసా? చిటికలు వేసి బైబిల్లో చూపించి చేయించాలన్నమాట. అలాగే మన ఓదూరు వైఎస్ఆర్ నగర క్రీస్తు సంఘం అలా నిలబడింది. ఈరోజు ఒక మంచి నాయకత్వాన్ని, బాధ్యతని తీసుకున్నాడు మన దైవ సేవకులు బిఎల్ రాజు గారు. ఎవరి ఆలోచనలు లేకుండా, ఎవరి ఉద్దేశాలు లేకుండా సంఘము దేవుని మహిమ కొరకు వాడబడాలంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకుని ప్రజలందరినీ ఒక తాటి మీదకి తీసుకుని వచ్చి సత్య సువార్తలు ఇంచుమించు అహోరాత్రుల్లో కష్టపడుతూ నేటికి ఇంకా సంఘం విషయమే కష్టపడుతూ పోరాటం చేస్తున్నారు మన ప్రియులు దైవ సేవకులు. ఒక నాయకుడు, సరైనటువంటి నాయకుడు అధికారంలోనికి వస్తే, పదవిలోనికి వస్తే సంఘము ఎలా ఉంటుందో ఈరోజు ఏ సంఘాలకి లేనటువంటి ఖ్యాతిని ఆకాశమంతెత్తులు ఇతర దేశాల్లో, ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎవరైతే క్రైస్తవు అనబడిన వారు ఉన్నారో వాళ్ళందరికీ సర్వసత్య సువార్తను ప్రకటించే పనులు ఒక యోధుడిగా ఉన్నాడు, వీరుడిగా ఉన్నాడు, ఒక మంచి సేవకుడిగా ఉన్నాడు, ఒక మంచి ఆత్మీయ నాయకుడిగా ఉన్నాడు, అనేక మంది పిల్లల్ని కన్నాడు, వారిని అందరినీ క్రీస్తులోనికి నడిపిస్తున్నారని. ఒక నాయకుడు అంటే ఇలా ఉండాలి. అలాంటి నాయకుడు అధికారిగా ఉన్నాడు. అధికారి దగ్గర ఇదిగో ఆయన తలల మీద ఆశీర్వాదమే, ఆ తలల మీద ఆశీర్వాదము అభిషేకమే ఇప్పుడు నీతిమంతుల తలల మీదకి కూడా వచ్చేటట్టుగా ఆయన చేసి చూపించాడు. ఏమంటే ఏ రాజు అయినా పరిపాలన కాలానికి అంతకుముందు ఎంతో మంది రాజులు పరిపాలించి ఉండొచ్చు మన సంఘాలను. కానీ ఈరోజు ఆయన పరిపాలనకి ఎక్కినటువంటి తర్వాత చక్కనటువంటి ప్రోత్సహించేటువంటి పురుషులు ఉన్నారు. ఏమంటే నెక్స్ట్ ఆయన ప్రోత్సహించేటువంటి పెద్దలు ఉన్నారు, యువకులు ఉన్నారు, యువతులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, యువ సేవకులు ఉన్నారు, జతపని వారు ఉన్నారు, నమ్మకమైన రాయబారులు ఉన్నారు, నమ్మకంగా సువార్త ప్రకటించే పరిచారకులు ఉన్నారు, గనులైన స్త్రీలు ఉన్నారు ఈరోజు సంఘంలో. వారి నాయకత్వ బాధ్యతలు, అంతకుముందు నాయకత్వ బాధ్యతలు వహించినటువంటి వారిలో ఎవరిని సామర్థ్యవంతులుగా చేశారో చెప్పండి? అనేకులు సామర్థ్యవంతులుగా తీర్చి ఒకవేళ ఆయన ఎక్కడికి సభలకు వెళ్ళినా, ఆయన ఎక్కడ సువార్త పనిలో ఉన్నా ఆ కార్యక్రమాలను నడిపించగలిగేటువంటి సత్తాన్ని, సామర్థ్యాన్ని ఆ రోజు మోషే ఒక యెహోషువని ఎలాగైతే తయారు చేస్తాడో ఈరోజు అనేకులను క్రీస్తు సైనికులను, క్రీస్తు సైనికురాండ్రను ఓదూరు క్రీస్తు సంఘము మరి చక్కటి నడిపింపుతో, చక్కటి నాయకత్వ బాధ్యతతో ఈరోజు మన ఓదూరు క్రీస్తు సంఘము ముందుకు వెళ్తుంది. అలాంటి నాయకత్వ పరిపాలనలో ప్రజలుగా మనందరం ఉండడం ఇది మన అదృష్టంగా, ఇది మన ఒక చక్కటి భాగ్యంగా మనం అందరం కూడా ఏం చేయాలి? ఇప్పుడు స్వీకరించాలి. అదే అంటున్నాడు, షెకెము వారి ప్రజల మీదకి రాజద్రోహము దేవుడు వారి తలల మీదకి రాజేసును, జెరుబ్బాబెలును అతని కుమారుడైన యోతాము శాపం వారి మీదకి వచ్చింది. యోతాము శాపం వారి మీదకి వచ్చింది కనుకనే వాళ్ళందరూ కూడా ఆ పట్టణంలో అతడు రాజయ్యి ఆ 3 సంవత్సరాలు ఏం చేశాడంటే ప్రజలందరిని ఇబ్బంది పెట్టాడు, అతను ఇబ్బంది పడ్డాడు. అలాంటి ఇబ్బందులతో కూడినటువంటి నాయకత్వం మనకు అవసరం అంటారా? పదవి అవసరం అంటారా?
వద్దు. కానీ ఈరోజు సంఘము నిన్ను నన్ను ప్రేమించి నీకున్నటువంటి యాటిట్యూడ్‌ని బట్టి ఏదైతే ఒక మంచి పనినిచ్చిందో ఆ పనిని బట్టి ప్రభువుని స్తుతించేవారిగా ఉండాలి. మనందరికీ నాయకులుగా ఉన్నవారికి మనం ఏం చేయాలని చెప్పిందో తెలుసా బైబిలు? లోబడి ఉండాలి. మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మలను కాయిచున్నారు గనక వారు దేవునికి అప్పగింపవలసిన వారే ఉన్నారు గనక మీ ఆత్మను రక్షించుతున్నారు గనక మీరేం చేయలేం? వారికి లోబడి ఉండాలి. ఆ నాయకుల్ని, ఆ సేవకుల్ని నిలబెట్టింది ఎవరు? పరలోకమందున్న కన్న తండ్రి. ఎలా నిలబెట్టాడు ఆయన? ఇదిగో బైబిల్ గ్రంథంలో ఆ మాటలు చదివితే అర్థమవుతది. అప్పుడు నువ్వే తీసుకుంటావు ఒక నిర్ణయాన్ని. అంతకుముందు ఎవరు కూడా నిర్ణయం తీసుకోలేదు. ఒక నిర్ణయము అవసరమైతే నా ప్రాణమైనా పోతది. అవసరమైతే అనేక ప్రాణాలు రక్షించబడతాయి. ఇది నాయకుడిలో ఉండవలసినటువంటి లక్షణం. పోతే నా ప్రాణం పోతది. లేకపోతే అనేక మంది ప్రాణాలు నిలబెట్టడానికి దేవుడు దీనికి నాంది పలికిస్తాడా? ఓకే. నాంది పలికించకపోతే నేను మరణిస్తాను. ఒకవేళ నేను మరణించిన నా మరణం దేవునికి మహిమకరమే అన్నటువంటి ఒక ఆలోచనతో ఒకే ఒక్క ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయమే ఈరోజు అనేకులను నాయకులుగా, చైతన్యవంతులుగా చేయడానికి సిద్ధపడుతుంది. ఆయన నాయకుడయ్యాడు. ఈరోజు అనేకులు నాయకులుగా నిలబెట్టాడు. ఈ నాయకులే అనేక మంది పెద్దలను నియమించేవారుగా ఉన్నారు. పరిచారకులు నియమించేవారుగా ఉన్నారు. అలాంటి వారితో ఆయన పరిచర్య చేస్తున్నారు. మన ఓదూరు క్రీస్తు సంఘాన్ని బట్టి నేను మనసారా దేవుని సన్నిధిలో గర్విస్తూ అతిశయిస్తూ ఇంకా ఇలాగా మన సంఘాన్ని పోలి అనేక సంఘాలు మాదిరిగా ఉండాలని కోరుకుంటూ దేవుడు అప్పగించినటువంటి ఆ పనులు, ఆ బాధ్యతల్లో మనం నమ్మకమైనటువంటి పనివారిగా మనం ఆయనకి సేవ చేసి ఇదిగో ఒకనికి 5ను, ఒకనికి 2ను, ఒకనికి 1 ఇచ్చాడు. 5 ఇచ్చిన వాడు 5కి 5 ఏం చేశాడు? ఈరోజు మన స్థానిక సంఘాన్ని మన దైవ సేవకులకి నాయకత్వ బాధ్యతలు వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు ఆయన 5ని ఏం చేశాడు? 50 చేశాడు. డైరెక్ట్గా 5ని 5 కాదు, 5ని 50 చేశాడు. ఇప్పుడు ఆ 50ని ఏం చేయాలి? ఆయనకి అనేక మంది మేము జత పనివారిగా ఉన్నాం. ఇప్పుడు అనేక మందికి ఆయనకి చేదోడు వాదిగా ఉన్నాం. ఇప్పుడు అనేక మందికి ఆయన వెనకాల బ్యాక్ బోన్గా ఉన్నాం. మేము అందరం కలిసి ఇప్పుడు ఏం చేయాలి? ఆ 50ని కాస్త ఇప్పుడు 500 చేయాలి. 5,000 మందికి ఆహారంగా, 5 లక్షల మందికి ఆహారంగా. అంత సమృద్ధిని నువ్వు కోరుకో. దేవుడు నీ నుంచి నువ్వు లేదా నీ నుంచి అనేకులు ఇంకా సంఘంలో బలమైనటువంటి విశ్వాసులు ఉన్నారు, భక్తిపరులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు. దేవుడు తన మహిమ కొరకు వాళ్ళందరినీ వాడుకొనును గాక. మహాగణుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, ఇంత చక్కటి జ్ఞానానికి మమ్మల్ని వారసులు చేసిన మీ పరలోకపు ప్రేమకి కృతజ్ఞతలు. ఏమిచ్చినైనా మీ రుణం తీర్చుకునగలమంటే బ్రతుకున్నంత కాలము నా కొరకు, నా కుమారుని రక్తం ఇచ్చి కొనబడిన సంఘం కొరకు నువ్వు నేను బ్రతకాలని తండ్రి నాకు మీరు మాట ఇచ్చారు ప్రభు. ఆ మాట నేటి వరకు నేను రుజువుపరుచుకుంటూ ప్రతిరోజు నాయన మీతో నిబంధన చేసుకుంటూ బ్రతుకుతున్న ఈ భక్తి జీవితాన్ని నాయన మీరు వృద్ధి పొందించినందులకే, అభివృద్ధి పొందించలేకే, ఆశీర్వదించినందులకే మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాయన ఏ మర్మము మాయ ఎరగనటువంటి నీ బిడ్డలు 2 మోషబాబు, జైతల్లి ఇదిగో నాయన మీ మాటలకి ఆకర్షితులయ్యారు. నాయన మీకు నాయన కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరింపబడుతున్నందరికీ కృతజ్ఞతలు ప్రభావ. ఇంత సమయాన్ని కాలాన్ని హెచ్చించినటువంటి నీ బిడ్డలకి నాయన మంచి ఫలాలు వారికి దయచేయండి. వారికి ఏవైతే లోటుగా కొదువుగా ఉన్నదో వాటిని అన్నింటినీ తీర్చమని వేడుకుంటూ ప్రాధేయపడుతున్నాం తండ్రి. అలాగే ప్రభు ఈ పరిచయను వీక్షిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రియులు దైవ సేవకులు రాజు గారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడండి. వారికి తోడుగా సహకారులు ఉన్నటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించండి. 2 సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులను, పరిశుద్ధులను, నాయకులను, అధ్యక్షుల వారిని, కాపరులను, విశ్వాసులందరినీ నాయన దీవించి ఆశీర్వదించండి. అలాగే దైవజనులకు నాయన ఎంతో చేదోడు వాదోడుగా నాయన ఏలుకలుగా ఉన్నటువంటి మా ప్రియులు నాయన తండ్రి పెద్దల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ప్రియులైన పురుషుల కుటుంబాలని, చేయూతనిస్తున్నటువంటి యువ సేవకుల కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి ఈ రాత్రికాల సమయంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిచయను వీక్షిస్తున్నటువంటి మా ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ ఎంతైతేనని పరిచర్య కొరకు తమ వంతుగానైనా కొన్ని సెకండ్ని, కొన్ని నిమిషాలని, సమయాన్ని కేటాయిస్తున్నారు. వారికి రెట్టింపు దీవెనలు, ఆశీర్వాదాలు ఆయుష్ రూపంలోను, ఆరోగ్యం రూపంలోను, దినాల రూపంలోను, సంవత్సరాల రూపంలోను మీరు నాయన అనుగ్రహిస్తారని ఆశిస్తూ ప్రార్థిస్తూ తండ్రి మరొక పర్యాయం ప్రభావ మీ పాదసన్నిధిలో కలిసి కూడుకున్న తండ్రి ఇంకా సంఘం ద్వారా అనేకమైనటువంటి నూతన కార్యాలు, నూతన విషయాలు మేము తెలుసుకునేటట్టుగా మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపమని, నడిపించమని మనసారా వేడుకుంటూ కోరుకుంటూ ఎంతటి చక్కటి భాగ్యాన్ని ఇచ్చిన మా ఓదూరు వైఎస్ఆర్ నగర్ క్రీస్తు సంఘాలను మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ ప్రార్థన అంతటినీ నా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో ఈ మనవులతో కూడిన ప్రార్థనకు సమర్పిస్తున్నాను నా కన్న తండ్రి. తండ్రి అందరికీ వందనాలు. మై గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.